గ్రంథాలు తెరుద్దాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త దగ్గరికి రండి. ఈరోజు మత్తయి సువార్త 21వ అధ్యాయము 16వ వచనం చదువుతాం. మాథ్యూ చాప్టర్ 21 and verse 16. వీరు చెప్పుచున్నది వినుచున్నావా, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను. చాలండి. ఈ మాట నాతో అందరూ చెప్పండి. వీరు చెప్పుచున్నది వినుచున్నావా, అందుకు యేసు వినుచున్నాను. ప్రభువుని అడుగుతున్నారు కొంతమంది వచ్చి, నీకు వినబడుతుందా అని. ప్రభు ఏమన్నాడు? వింటున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు వినే దేవుడు. హల్లెలూయా. నాకు 2 చెవులు బాగానే వినబడుతున్నాయన్న వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎత్తేసారు కదా. మీకు ఎంత వినబడుతుందో చెప్తాను, చూద్దాం ఒకసారి. ఓకే, వినబడిందా? ఇప్పుడు ఏదో చెప్పాను నేను. మరి వినబడుతుంది అన్నారు కదా మీరు, వినబడలేదా? మళ్ళీ చెప్పనా? నో. ఎందుకు వినబడలేదు మీకు? అంటే నేను ఏదో మాట్లాడాను, అది మీ దాకా రాలే. ఏదో నేనైతే సౌండ్ అయితే చేశాను, అది ఎంతో కొంత శబ్ద తరంగాల్లో ఎంతో కొంత సౌండ్ అయితే ఉంటుంది, కానీ అది మనకి వినపడలేదు. మనిషికి ఒక ఆడిబుల్ లిమిట్ ఉంటుంది. చెప్పగలరు ఎంత వరకు మనం వినగలం, ఎంత హర్జ్ స్వరాన్ని మనం వినగలం చెప్పగలరా? చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 20 నుంచి 20,000. దట్స్ అ గుడ్ ఆన్సర్. ఎవరు చెప్పారో కానీ ప్రైజ్ మాత్రం ఇవ్వను, కానీ యు ఆర్ ఎ వండర్ఫుల్ పర్సన్. యా. మన చెవి 20 నుండి చెప్పండి 20,000 శబ్ద తరంగాలు, ఆ హర్డ్స్ మాత్రమే వినగలదు. 20 లోపల ఉన్న 20,000 బయట ఉన్న మనం వినలే. మన ఆడిబుల్ కెపాసిటీ ఇది మన చెవి. అదే కుక్కలకి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. మనం వినలేని చాలా శబ్దాలు కుక్కలు వింటాయి. అందును బట్టే మీరు ఎప్పుడైనా చూడండి, యజమాని కారు ఆ వీధిలో తిరగగానే ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క గేటు దగ్గరికి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ కారు శబ్దం దానికి ఏమవుద్ది అనమాట, వినబడిపోదు. మనకు వినబడదు. ఎందుకంటే కుక్కలకు కొంచెం ఎక్కువ వినికిడి శబ్దం, ఎక్కువగా వినే అవకాశం వారికి ఉంది. అండ్ దెన్ గబ్బిలాలకి గురించి ఆలోచన చేస్తే సుమారుగా 1,00,000 పైన అది వినగలదట. గబ్బిలాలు, బ్యాట్స్. గబ్బిలను చూస్తే మనకు భయం వేస్తుంది, కానీ దాని గురించి ఒక మంచి విషయం ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే అది 1,00,000 శబ్ద తరంగాల పైనే అది వినగలదు. దాని ఆడిబుల్ లిమిట్ చాలా ఎక్కువ ఉంది. అదేవిధంగా డాల్ఫిన్స్, సముద్రాల్లో ఉండే డాల్ఫిన్స్ కూడా చాలా ఎక్కువగా వినబడుతుంటాయి. మేము మా పిల్లల్ని తీసుకుని ఒకసారి అమెరికాలో డాల్ఫిన్ షోకి వెళ్ళాం. అక్కడ వాటర్ వరల్డ్ అని ఒకటి ఉంటుంది శాన్ డియేగో అనే ప్రాంతంలో. మెక్సికో బోర్డర్ కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజలస్ దగ్గరలో ఉంటుంది శాన్ డియేగో. అక్కడ రవి గారని ఒక బ్రదర్ మాకు హోస్ట్ చేశారు. ఆయన పిల్లల్ని తీసుకుని వెళ్దాం సార్, అక్కడ బాగుంటుంది వాటర్ వరల్డ్, పిల్లలు బాగా చూస్తారు అక్కడ అని అంటే వెళ్ళినప్పుడు డాల్ఫిన్ షో జరుగుతూ ఉంటే డాల్ఫిన్స్కి ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర చిన్న విజిల్ ఉంటుంది, ఈ మాత్రం సైజు, సన్నగా ఉంటుంది గొట్టం. దానిలో ఊదుతుంటే డాల్ఫిన్ ఎక్కడున్నా కానీ వచ్చేస్తుంది. అది ఆ శబ్దం మన దాకా కూడా రాట్లా. వాళ్ళు ఊదుతున్న శబ్దం ఇప్పటి వరకు నేను మాట్లాడని చూసారా, మీకు వినబడకుండా అలాగే అనిపిస్తుంది. కానీ వాటికి ఎక్కడ వినబడుతుందో, ఎక్కడెక్కడ ఉన్న డాల్ఫిన్లన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. వాటికి వినికిడి శక్తి ఎక్కువ. అందును బట్టి ఎక్కువగా దూరాలు అవి వినగలుగుతున్నాయి. మనిషికి ఒక కెపాసిటీ ఉంది. కుక్కలకు ఒక స్థాయి వరకు వినగలం, గబ్బిలాలు ఒక స్థాయి వరకు వింటాయి, డాల్ఫిన్స్ ఒక స్థాయి వరకు ఉంటాయి. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్న కాలంలో శాస్త్రులు పరిచయాలు ఆయన దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, వీరు చెప్పుచున్నది వినుతున్నావా? ఆర్ యూ ఏబుల్ టు లిజన్? ఆర్ యూ ఏబుల్ టు హియర్ జీసస్? అండ్ జీసస్ సెడ్ yes, వింటున్నా, నాకు వినబడుతున్నాయి, ఆ మాటలు నేను వినగలుగుతున్నాను. చాలా సంవత్సరాల క్రితం కీర్తనాకారుడు అంటాడు, చెవిని నిర్మించిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. మన కళ్ళు ఇచ్చిన వాడికి కళ్ళు లేవా? ఉన్నాయి, ఆయన చూస్తున్నాడు. వినడానికి చెవులు ఇచ్చిన దేవునికి చెవులు ఉన్నాయా లేదంటే ఉన్నాయి. ఒకవేళ మనం తయారు చేసుకున్న వాటికి చెవులు ఉన్నట్టు కనబడుతున్నాయి కానీ వినవు, కళ్ళు ఉన్నట్టు కనబడతాయి కానీ కనబడవు వాటికి. మనకు ప్రాణం పోసిన దేవుడు తన రూపంలో తన పోలికలో చెక్కుకొని మనకు ప్రాణం పోసిన దేవుడు మనకు చెవులు ఇస్తే ఆ చెవులతో మనం వింటున్నాం. మనకు చెవులు ఇచ్చిన దేవునికి చెవులు లేవా? మన కళ్ళు ఇచ్చిన దేవుడు చూడడం లేదా?
కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే దేవుడు నన్ను చూడడం లేదులే అనుకుంటాం. ఒకవేళ ఏదన్నా దేవునికి అవిధేయమైన కార్యం చేస్తున్నప్పుడు దేవుడు ఏం పట్టించుకుంటాడు, నన్ను 800 కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో, వాళ్ళందరినీ పట్టించుకునే దానిలో దేవుడు బిజీగా ఉంటాడు, నన్ను ఏం పట్టించుకుంటాడు అంటే నువ్వు దేవుడిని చాలా తక్కువగా అంచనా వేస్తున్నట్టు లెక్క. ఒక క్లాసులో ఒక 100 మంది పిల్లలు ఉంటే టీచర్ పట్టించుకోలేకపోవచ్చేమో, అందును బట్టే ఒక ఐడల్ క్లాస్ 30 to 40 స్టూడెంట్స్ ఉండాలని నిర్ణయించారు. 40 కంటే ఎక్కువైతే ఏమైద్ది అంటే ఆ టీచర్ అందరినీ పట్టించుకోలేడు, కాబట్టి 30 మంది కన్నా ఎక్కువ క్లాసులు ఉండడానికి వీల్లేదు. ఈ రోజున కొన్ని కార్పొరేట్ స్కూల్స్లో క్లాసుకు 30 మంది మాత్రమే ఉంటారు, మా స్కూల్లో జాయిన్ చేసేయండి అని చెప్పి ₹1,00,000 ఫీజు తీసుకుని జాయిన్ చేసుకుంటారు. వాళ్ళు చెప్పే కొన్ని మాటల్లో క్లాసుకు 30 మందే. 40 మంది ఉంటే ఏమైద్ది, 50 ఉంటే ఏమైద్ది, 100 ఉంటే ఏమైద్ది అంటే ఆ టీచర్ కాన్సన్ట్రేట్ చేయలేరు. బోధించే ఉపాధ్యాయుడు 100 మంది ఉంటే పిల్లల్ని పట్టించుకోలేకపోవచ్చు అన్న అభిప్రాయం కొంతమందిలో ఉంటుందేమో. కానీ దేవుడు అలాంటివాడు కాదు కదా. 800 కోట్ల మంది జనాభా, 2050కి 1000 కోట్లు అంటున్నారు. ఒకవేళ 2070కి 1500 కోట్లు అవ్వచ్చేమో జనాభా. ఎంత పెరిగినా దేవుడు ప్రతి ఇండివిజువల్ని పట్టించుకునే దేవుడు. హల్లెలూయా. ఆయన అందరినీ కూడా చూస్తున్న దేవుడు. ఆయన వింటున్నాడు. గాడ్ ఈజ్ లిసనింగ్. ఆయన చెవిటివాడు కాదు, ఆయన వింటూ ఉన్నాడు. ఇక్కడ జరిగిన ఆ నేపథ్యాన్ని మనం పరిశీలన చేస్తే, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం తీసుకుంటే, పామ్ సండే రోజున యేసు ప్రభువారు ఆయన యెరూషలేంకి వస్తూ ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ జీసస్ విజిటెడ్ జెరూసలేం ఫర్ మెనీ టైమ్స్, బట్ దట్ వాస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ టైమ్ జీసస్ ఎంటరింగ్ ఇన్ టు జెరూసలేం యాజ్ అ కింగ్. యెరూషలేములోనికి యేసు ప్రభు రాజుగా ప్రయాణం చేస్తున్న పరిస్థితి అది. ఆ వీక్లోనే, ఆ వారంలోనే యేసు ప్రభు శిలువ మీద చనిపోతారు. తన ప్రాణాన్ని ప్రజల కోసం అర్పించబోతున్నారు. ఆ సందర్భంలో యేసు ప్రభు యెరూషలేములోకి రాగానే ప్రజలందరూ కూడా గట్టిగా అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారట. మామూలుగా మాట్లాడడం వేరు, వాయిస్ రైజ్ చేసి కేకలు వేయడం వేరు. దే వర్ షౌటింగ్ అండ్ సేయింగ్, దావీదు కుమారునికి జయము. ఫుట్నోట్లో దానికే హోసానా అనే పదం వాడారు. హోసానా హోసానా అని అరుస్తూ ఉన్నారు, దావీదు కుమారునికి జయము అని గట్టిగా కేకలేస్తూ ఉంటే, అక్కడ చాలా కాలం నుండి మేము చాలా గొప్పవాళ్ళం, మేము రిలీజియస్ లీడర్స్, మేము ఏం చెప్తేనే అదే ప్రజలు చేయాలా, మేము చాలా గొప్పవాళ్ళం, ధర్మశాస్త్రం అంతా మాకు బాగా తెలుసు, బైబిల్ అంతా మాకు బాగా వచ్చు అనుకున్న శాస్త్రులు, పరిచయులు ఈ ప్రజలందరూ కూడా యేసు ప్రభువును చూసి హోసానా హోసానా అని అరుస్తూ ఉంటే వాళ్ళకి కంపరమెత్తిపోతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు సామాన్యమైన వడ్లవాని కుమారుడు, యోసేపు కుమారుడిగా పిలువబడ్డాడు. ఈయన దేవుడు ఎట్లా అవుతాడు? దావీదు కుమారుని నేను ఎలా పిలుస్తాము? మెస్సయాకి ఇవ్వబడిన టైటిల్ కదా అది. ఇట్ వాస్ ద టైటిల్ గివెన్ టు మెస్సాయ, సన్ ఆఫ్ డేవిడ్. ఎవరిని పడితే వాళ్ళని దావీదు కుమారుడు అని పిలవడానికి లేదు. ఈయన దావీదు కుమారుడా జయమని కేకలేస్తున్నారు ప్రజలందరూ అని చెప్పి కంపరమెత్తిపోయి యేసు బ్రదర్కి చదువుతున్నారు. నీకు వినబడుతుందా వాళ్ళు ఏం చెప్తున్నారో? ఆ మాటలు నువ్వు వింటున్నావా అంటే ప్రభు అన్నాడు, ఎస్ నేను వింటున్నా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నువ్వు విని కూడా ఎందుకు వారిని వారించట్లేదు? వారిని నేను దేవుడు అంటుంటే నువ్వెందుకు నేను దేవుడిని కాదని చెప్పట్లేదు వాళ్ళకి అంటే, ప్రభువారు అన్నారు, వాళ్ళు చెబుతుంది కరెక్టే, మీకే సరిగ్గా నేనేమవ్వలేదు, అర్థం కాలేదు. మతాశక్తులు అనబడిన వారు, మత నాయకులు అనబడిన వారు, గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నవారు అనుకున్నవారు, ధర్మశాస్త్రం అంతా బాగా ఎరిగి ఉన్నాం అనుకున్న వాళ్ళకి ఎవరు అర్థం కాలేదు? దేవుడు అర్థం కాలేదు. కానీ సామాన్యులైన వారికి యేసయ్య ఏం అర్థమయ్యాడు? దేవుడిని అర్థమయ్యాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు గొప్పవారు? సామాన్యులే, ప్రభువుని అర్థం చేసుకున్నవారే. నీ డిగ్రీలు, నీ చదువు, నీ ఔన్నత్యం, నీ అందం, నీ సొగసు, నీ డబ్బు దేవునికి దగ్గరగా తీసుకొస్తున్నాయా, లేదా ఇంకా దేవుని దూరంగా తీసుకెళ్ళిపోతున్నాయా? ఆనాడు ధర్మశాస్త్రోపదేశకుల గురించి ఒక మాట నేను చెప్పాలంటే, వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు కానీ ధర్మశాస్త్రంలో ఉన్న దేవుడు మాత్రం తెలియలేదు. ఈ రోజుల్లో బహుశా కొంతమందికి దేవుడు బైబిల్ తెలిసేమో కానీ బైబిల్లో ఉన్న దేవుడు చాలామందికి అర్థం కావట్లేదు. విమర్శనాత్మకంగా బైబిల్ చదివే వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ రోజుల్లో. నేను అప్పుడప్పుడు కొంతమంది నాస్తికులు రాసిన పుస్తకాలు చూస్తూ ఉంటాను. నేనేమి వాటి ద్వారా ప్రభావితం అయితే చెందను, ఇన్ఫ్లుయెన్స్ అయితే చేయమండి. కానీ వాస్తవం ఏంటి, అసలు ఏంటి వాళ్ళ క్వశ్చన్స్ ఏంటి, వాళ్ళు ఏం అడుగుతున్నారు? చాలామందిని ప్రభువు నుండి దూరం చేసేయడానికి, వాళ్ళు బ్రెయిన్ వాష్ చేయడానికి ఉపయోగిస్తున్న ప్రశ్నలు ఏంటి అని చెప్పి కొన్ని పుస్తకాలు చదువుతూ ఉంటాను, లేదా వాటిని అలా అవుట్లైన్స్ అన్న చూస్తూ ఉంటే అందులో ఎక్కువగా వాళ్ళు ఇవే మాటలు, దేవునికి దూరం చేసే మాటలు ఇవన్నీ కూడా. బైబిల్ని ప్రశ్నించేవాళ్ళు, వాళ్ళకి బైబిల్ రాక కాదు, బైబిల్ మనకంటే బాగా చదివేశారు వాళ్ళు ఎక్కువ.
కానీ అందులో బైబిల్లో ఉన్న దేవుడిని అర్థం చేసుకోలేకపోయారు. వారికి బైబిల్ తెలుసు కానీ బైబిల్లో ఉన్న దేవుడు వారికి అర్థం కాలేదు. ధర్మశాస్త్రోపదేశకుల పరిస్థితి కూడా అదే. మనం బైబిల్ తెలవాలా, బైబిల్లో ఉన్న దేవుడు కూడా తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ అసలు ఇవ్వబడిన కారణమే అది. నువ్వేదో పై చదివేసి వెళ్ళిపోతావునో, విమర్శనాత్మకంగా చదివేసి వెళ్ళిపోతావునో, 4 క్వశ్చన్లు వేసేటని బైబిల్ చదువుతామనిగా దేవుడు మనకిచ్చింది. అపోస్తుడైన యోహాన్ అంటాడు, దేవుని లేఖనాలు మనకి ఎందుకు ఇవ్వబడ్డాయంటే యేసు దేవుని కుమారుడని తెలుసుకున్నట్లుగా, అనగా యేసు ప్రభు దేవుడని తెలుసుకున్నట్లుగా లేఖనాలు మనకు అనుగ్రహించబడ్డాయి. ఈవెన్ దో యూఆర్ రీడింగ్ ద బైబిల్, యూ డోంట్ నో గాడ్, యు ఆర్ ఇన్ ఎ ట్రాజెడీ. నువ్వు బైబిల్ చదివి కూడా నువ్వు దేవుడు తెలుసుకోలేకపోయావంటే, దేవుని దగ్గరికి రాలేకపోయావంటే నువ్వు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నావు, చాలా విచారకరమైన విషాదకరమైన పరిస్థితుల్లోనే ఉన్నావు. ఆనాటి ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిచయులు, మేము గొప్పోళ్ళు అనుకున్న వాళ్ళందరికీ ధర్మశాస్త్రం అయితే తెలుసు కానీ ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడు కానీ వారిలో ఉన్న దేవుడు కానీ వారికి తెలియలేదు. కానీ సామాన్యులైన వాళ్ళందరూ కూడా ప్రభువుని చూసి దావీదు కుమారుడా జయమని కేకలు వేస్తూ ఉంటే ప్రభువారు పాత నిబంధనలో రాయబడిన ఒక రిఫరెన్స్ని కోట్ చేశారు. ఆయన ఆ మాటను ఒకసారి చదవండి. మత్తయి సువార్త 21 అదే 16వ వచనంలో సెకండ్ పార్ట్ మనం చూస్తే, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి. అంటే ప్రభు ఎంత సున్నితంగా వారిని గద్దిస్తున్నాడంటే, మీరు చదివారు కదా ధర్మశాస్త్రం చాలా, ఈ మాట ఎప్పుడు మీకు కనబడలేదా, ఈ మాట ఎప్పుడు మీరు చదవలేదా అని యేసు ప్రభు వారు కీర్తనల గ్రంథంలో రాయబడిన ఒక మాటను ఆయన ఇక్కడ కోట్ చేశారు. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట నువ్వు స్తోత్రమును ఏం చేశావు, సిద్ధింపజేశావు. ఎక్కడుంది ఆ మాట? ఎస్, కీర్తనల గ్రంథం 8వ కీర్తన 2వ వచనం మనం చదివితే దానిలో ఈ మాట అక్కడ మనం చూస్తాం. కీర్తనకారుడైన దావీదు మాట్లాడుతూ ఆ మాట అక్కడ రాశాడు. Psalm 8:2. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు, చూడండి, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గమును ఏం చేశావు, స్థాపించావు. అక్కడ out of the mouth of babes and infants have you ordained strength because of your enemies అనే మాట అక్కడ రాశాడు. babes and infants, చిన్న పిల్లలు, బాలుర యొక్క నోట స్తోత్రము సిద్ధింపజేసేవి. ఎందుకంటే నీ విరోధులను ఏం చేయడానికి, మాన్పివేయడానికి, అణిచివేయడానికి. ఇక్కడ జాగ్రత్త వినండి, స్తోత్రము, స్తుతి విరోధులను అణిచివేస్తుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. శత్రువును అణగద్రొక్కే అనేకమైన ఆయుధాల్లో బైబిల్ ప్రకటించే ఒక గొప్ప ఆయుధం ఏంటో తెలుసా? దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం. ఇప్పుడు యేసు ప్రభువుని అడుగుతున్నారు, నువ్వు వింటున్నావా, వీరు మాట్లాడుతున్న మాటలన్నీ వింటున్నావంటే ఆయన అన్నారు, కొద్దిగా వినబడుతుంది అన్నాడు ఆయన. నా ఇప్పుడు మనం అన్నట్టు నాకు వినబడుతుంది అన్నాం, కానీ నిజంగా మనకు వినబడనివి చాలా ఉన్నాయి. కానీ దేవుడు అలాంటోడు కాదు, ఆయన వింటున్నాడు. ఒకసారి మీ ప్రక్క వరకు తిరిగి మాట చెప్పండి, దేవుడు వింటున్నాడు అని చెప్పండి మాట. ఆయన వింటున్న దేవుడు. ఏం వింటున్నాడు అని ప్రశ్నించుకుంటే మొట్టమొదటి ఆన్సర్ ఇక్కడే మనకు దొరికింది, మన స్తుతులను ఆయన వింటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నీ స్తుతులను దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన వింటున్నాడు. కలవరపడి కల్లోలపడిన శాస్త్రులు, పరిచయులకు దేవుడిచ్చిన సమాధానం ఇదే, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలంగా ఒక దుర్గాన్ని స్థాపించుకుంటున్నాను. ఆయన నివాసించే ఆ నివాసం అట దేవుని బిడ్డల స్తుతులే అని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. గాడ్ ఈస్ లిజనింగ్ మై ఫ్రెండ్, దట్స్ ద రీజన్ యు డోంట్ స్టాప్ ప్రైజింగ్ హిమ్. దేవుడు వింటున్నాడు, అందును బట్టే స్తుతించడం మానొద్దు. దేవుడు వింటున్నాడు, ఆయన్ని కీర్తించడం మానొద్దు. దేవుడు వింటున్నాడు, ఆయనకు మహిమను ప్రకటించడం మానొద్దు. దేవుడు వింటున్నాడు, ఆయన సన్నతించడం మానొద్దు. స్తుతించు స్తుతించు స్తుతించు. ఆ స్తుతి ఎవరి చెవును పడుతుంది? దేవుని చెవును పడతా ఉంది. ప్రభువును స్తుతించే అనుభవం ఎంత గొప్పది. దేవుని బిడ్డలంగా మనందరం ప్రతి ఆదివారం దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాం, సంఘంగా మనందరం ఎందుకు చేరుతున్నామంటే మనందరం కలిసి ఎవరిని ఆరాధించడానికి? దేవుని ఆరాధించడానికి. మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి ప్రభు సన్నిధికి వచ్చాం. లేఖనాల్లో రాయబడింది, ఇశ్రాయేలు చేసే స్తుతుల మీద దేవుడు ఏం చేస్తాడట? ఆయన ఆసీనుడై ఉన్న దేవుడు.
దేవుని మందిరానికి వచ్చి నీ హృదయాన్ని తెరిచి, నీ గళమును, నీ గాత్రమును, నీ మనసును తెరిచి నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటే ఆయన కూర్చోవడానికి ఒక సింహాసనం సిద్ధపరుస్తున్నావు అన్నమాట. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, నీవు సిద్ధపరుస్తున్న సింహాసనం ఎంత బలంగా ఉంది? కొన్నిసార్లు మీటింగ్స్లో కుర్చీలు వేస్తూ ఉంటారు. కొన్ని బలహీనమైన కుర్చీలు ఉంటాయి, వాటిలో కొంచెం బలమైన వాళ్ళు కూర్చుంటుంటారు. వచ్చి రాగానే అక్కడ ఒక శబ్దం వెలువడుతుంది. అందరూ ఒకసారి అలా చూస్తారు. కారణం ఏంటో తెలుసా? ఒక బలహీనమైన చైర్లో బలమైన వ్యక్తి కూర్చుంటే ఏమైంది? అది విరిగిపోద్ది. విరిగిపోయి కింద పడిపోయిన తర్వాత వీళ్ళు బలంగా ఉంటారు, మళ్ళీ పైకి లేవనెత్తడం చాలా అది ఒక సాహస కృత్యం. అది నాలాంటి వాళ్ళు నలుగురు ఎదురు పడితేనే కానీ మళ్ళీ పైకి రాలేని పరిస్థితి. దేవునికి మనం సింహాసనం వేస్తే ఆ సింహాసనం ఎలా ఉండాలో? పటిష్టంగా ఉండాలి. అలా అని చెప్పి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దేవునికి ఒక కుర్చీ ఏమన్నా ఉద్దేశం కాదు. కొన్ని డినామినేషనల్ వాళ్ళు దేవునికి కుర్చీలు వేస్తూ ఉంటారు. ఏయ్, అందులో ఎవరు కూర్చోడానికి వీల్లేదు, అందులో ఎవరు కూర్చున్నారు? దేవుడు కూర్చున్నారంటారు. లేకపోతే మరొక అయ్యగారు ఎవరో కూర్చున్నారంటారు అక్కడ. నో, అలాంటి కుర్చీలు దేవునికి మనం వేయాల్సిన పరిస్థితి లేదు, అక్కర్లా. ఆయన నువ్వు వేస్తే కుర్చీలో కూర్చునేవాడు కాదు. ఆయన ఒక నీలికమలు చేరేసి తెల్ల గుడ్డ కప్పి ప్రభువా కూర్చోండి అంటే ఆయన ఏమంటాడు? ఆయన ముందు నువ్వు నన్ను స్తుతించు, అది నేను కూర్చున్న కుర్చీ అంటాడు ఆయన. నువ్వు నీలికమలు కుర్చీ వేసి లేదా టేక్ కర్తో వేగేస్తో లేకపోతే రోజువుడితో చేసిన కుర్చీ వేసి ఇందులో కూర్చున్నాడు దేవుడు కూర్చునేవాడు కాదు. ఆయన నిజంగా కూర్చోవాలనుకుంటున్న కుర్చీ ఏంటో తెలుసా? ఆసనం ఏంటో తెలుసా? ఆ సింహాసనం ఏంటో తెలుసా? నువ్వు చేసే స్తుతి చేయి, ప్రభువుని ఆరాధించు, ప్రభువును స్తుతించు. ఒక స్తుతి ధూపము నీ ఇంటిలోంచి రావాలా. దేవుని ఆరాధిస్తూ ఉంటే నువ్వు, నీ పిల్లలు, నీ భార్య అందరూ కలిసి దేవుని స్తుతిస్తూ ఉంటే ఒక పటిష్టమైన సింహాసనం దేవుని కోసం నువ్వే గలిగితే అప్పుడు ఆయన ఆనందంగా వచ్చి కూర్చుంటాడు. ఆయన వేస్తున్నావా స్తుతి అనే సింహాసనం ప్రభుకి ఇస్తున్నావా? ఆర్ యు ప్రైజింగ్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యు హ్యావ్ టుడే? అపవాది ఎప్పుడు కూడా మన జీవితంలో చేసే పని ఏంటంటే దేవుని స్తుతించడాన్ని దూరం చేయాలని అపవాది ప్రయత్నం చేస్తుంటాడు. ఆరాధనలో ఉన్న గొప్పతనం మనకు తెలియపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? అపవాదికి తెలుసు, గట్టిగా తెలుసు వాడికి. అందును బట్టే సాక్షాత్తు యేసు ప్రభువునే ఒక్కసారి నాకు మొక్కితే చాలు మొత్తం నీకు ఇచ్చేస్తానంటున్నాడు. ఆరాధనలో ఉన్న ఆ ఆనందం ఏంటో అపవాదికి తెలుసు. ఒక్కసారి నాకు మొక్కు చాలు. కానీ యేసయ్య ఏమన్నాడు? ప్రభు అనే దేవునికి తప్ప మరెవరికి మొరకటానికి వీల్లేదు, ఆయన్ని మాత్రమే ఆరాధించడం. అక్కడే మనిషికి పరమార్థం ఉంది, అక్కడే సార్థకత ఉంది నీ జీవితానికి. అండ్ వన్ ఆఫ్ ది రీజన్స్ గాడ్ మేడ్ యూ ఇన్ హిస్ ఇమేజ్ ఈజ్ టు వర్షిప్ హిమ్. దేవుడు నిన్ను నన్ను కలుగు చేయడంలో ఒక ఉద్దేశం కూడా అదే. మనందరం కూడా ఆయన స్తోత్రమును ప్రచురం చేస్తామని దేవుడు మనల్ని కలుగు చేశాడు. ఎప్పుడు మర్చిపోవద్దు, నీ గుర్తింపును ఎప్పుడు విడిచిపెట్టద్దు. యు ఆర్ మేడ్ ఇన్ సచ్ ఎ వే టు వర్షిప్ గాడ్ అండ్ టు ప్రైజ్ హిమ్. నీవు నేను చేయబడ్డంలో ఉద్దేశమే ఎవరిని స్తుతించడానికి? దేవుని స్తుతించడానికి, ఆయన గణపరచడానికి. ఉన్న వాటిని బట్టి స్తుతిద్దాం, లేని వాటిని కూడా దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. క్రైస్తవ్యం నేర్పించే గొప్ప పాఠం ఇదే. కీప్ ప్రైజింగ్ గాడ్ అండ్ కీప్ థ్యాంకింగ్ గాడ్ ఫర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ నౌ. నీకున్న పరిస్థితిని బట్టి, నీకున్న వాటిని బట్టి నువ్వు దేవుని స్తుతించు. దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి దేవుని నడిపిస్తాడు. మీరు ఎప్పుడైనా జీపీఎస్ వాడే అలవాటు మీకుంటే, జీపీఎస్ అంటే ఏమన్నాడు అలాంటి పెద్ద పెద్ద ఎక్కడుంటే మనకు తెలియదండి అనుకోకండి, ఫోన్లోనే ఉంటుంది అది. ఓకే, ఓ మ్యాప్, ఒక యాప్, దానిలో మ్యాప్ ఉంటుంది, దాని లొకేషన్. ఇప్పుడు మీరు ఎక్కడున్నారో మాకు చెప్పండి, అప్పుడు మీరు వెళ్ళే దారి మీకు చెప్తామని. అప్పుడు మనం ఏం చేస్తాం? యాక్సెస్ ఇస్తాం. ఎస్, నా లొకేషన్ ఇది, రాజమండ్రిలో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఏరియాలో నేను ఉన్నాను అనే ఆ లొకేషన్ యాక్సెప్ట్ చేయగలిగితే, నువ్వు ప్రజెంట్ ఎక్కడున్నావు, నువ్వు ఎక్కడ ఇప్పుడు నిలిచున్నావు, ఎక్కడ నీవు ఉన్నావు అన్న ఆ స్థితిని నువ్వు ఒప్పుకోగలిగితే అప్పుడు ఇట్ విల్ షో ద డైరెక్షన్. నువ్వు వెళ్ళడానికి నీ డైరెక్షన్ ఏంటో చూపిస్తూ ఉంటుంది. నేను నా లొకేషన్ యాక్సెస్ ఇవ్వను అంటే కొన్నిసార్లు అది కూడా నీకు భవిష్యత్తులో లేకపోతే నువ్వు ముందుకు వెళ్ళడానికి యాక్సెస్ దొరకకపోవచ్చేమో. ఇఫ్ యూ వాంట్ టు రీచ్ యువర్ డెస్టినీ యూ మస్ట్ యాక్సెప్ట్ ద ప్రజెంట్. ఆ లొకేషన్ మీరు యాక్సెప్ట్ చేయాలి. ఐ హోప్ యూ గాట్ దట్ పాయింట్.
దేవుని రాజ్యంలో, దేవుని సన్నిధిలో నువ్వు ముందుకు సాగిపోవాలి, లేదా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు అడ్మిట్ యువర్ ప్రజెంట్. నీకున్న ఆ స్థితిని ఇప్పుడు నువ్వు ఒప్పుకోవాలి. ఉన్న దాన్ని బట్టి నువ్వు దేవునికి స్తుతులు చెల్లించాలా. నీకున్న వాటిని బట్టి దేవుని నువ్వు థ్యాంక్స్ చెప్పగలిగితే దేవుడు ఇంకా ఇంకా ఉన్నతమైన స్థితికి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన! స్తుతుల మూలంగా దుర్గమును స్థాపించే దేవుడు. నీ కుటుంబంలో మీరు 5 ఉంటే 5, లేదా 4 ఉంటే 4, 3 ఉంటే 3, మీరు చేసే ఆ స్తుతి దేవునికి ఎంత గొప్ప సింహాసనం వేస్తుంది పరీక్షిద్దాం. నీ పిల్లలను దేవుని స్తుతించే విధంగా సిద్ధపరుస్తున్నావా? నీ హృదయాన్ని దేవుని స్తుతించే విధానంగా సిద్ధపరుస్తున్నావా? అందరూ ఇలా ఉంటారని అంటలేదు, కానీ కొంతమంది ఉంటారు, ప్రతి చోట ఉంటారు కొంతమంది. ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేస్తారు, చాలా మంచిదే, ఐ అప్రిషియేట్ దెమ్. కానీ ఉదయాన్నే లేవగానే మంచం దిగ్గానే వాళ్ళు ప్రారంభమే, ప్రభువా ఈరోజు నాకు అది ఇవ్వు నాయన, ప్రభువా ఈరోజు నాకు ఇది ఇచ్చే ప్రభువా, ప్రభువా ఈరోజు నాకు అవి చేశానాయన, ఇవి చేశానాయన అని అలా మంచం దగ్గరనే ఆ రోజు వాళ్ళకి ఏం కావాలో అన్నీ అడిగేయడమే అనుకుంటారు. కానీ మంచం దగ్గరనే ఎప్పుడైనా దేవా నీకు స్తోత్రం అయ్యా, గత రాత్రంతా నువ్వు నన్ను కాపాడావు, నన్ను భద్రపరిచావు, నన్ను బలపరిచావు, ఈరోజు మరొక సూర్యోదయాన్ని చూడడానికి కావాల్సిన కృప ఇచ్చావు, ఈరోజు నేను జీవంతో బ్రతకడానికి నువ్వు నాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం అని ఎప్పుడైనా ఉదయాన్నే మంచం దగ్గర నువ్వు దేవుని స్తుతించావా? లేదండి వెస్లీ గారు, కొంచెం మంచం దిగిన తర్వాత చాలా పనులు ఉంటాయని అయిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోయేటప్పుడు ఒకసారి యేసు ప్రభు ఫోటో ముందు నిలబడి, ప్రభు వెళ్ళొస్తున్నాను మరి, ఓకే, అదా నువ్వు చేసే ప్రార్థన? ఫోటో ముందు నిలబడి బయటకు వెళ్తానని చెప్తావు ఆయనకి? కొంతమంది సిలువ కనబడగానే ఉదయాన్నే లేచిన తర్వాత ఎక్కడలేని భక్తి అంతా ఎప్పుడు వచ్చేస్తుంది? సిలువ కనబడగానే ఆ ఎక్స్ప్రెషన్లన్నీ మార్చేసి, దండం పెట్టేసి, ముద్దులు పెట్టేసి ఇలా. అంటే ఏంటా నువ్వు చేసే పని ఏంటే? అక్కడ సిలువలకు ముద్దులు పెట్టమని ఉందా బైబిల్లో? నువ్వు స్తుతించకుండా, దేవుని ఆరాధించకుండా, ఉదయాన్నే లేచిన తర్వాత దేవుని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పకుండా సిలువలకు ముద్దు పెడతావు నువ్వు. అదేనా సిలువను హత్తుకోవడం అంటే? సిలువను ఎత్తుకుని వెంబడించడం అంటే? ఒక ఎత్తడి సిలువ, ఒక బంగారం సిలువను పట్టుకుని ఉంగరంలో పెట్టిన తర్వాత దాన్ని ముద్దు పెట్టుకోవడమా? అదేనా క్రైస్తవ జీవితం? నో. అదే క్రైస్తవ జీవితం నువ్వు అనుకుంటే నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. యు ఆర్ డిసేవింగ్ యువర్ సెల్ఫ్. సిలువ ఎత్తుకుని వెంబడించడంలో శ్రమ ఉంది, ఇబ్బంది ఉంది, కొన్నిసార్లు పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు. కానీ కీప్ మూవింగ్ బై ప్రైజింగ్ గాడ్. ఉన్న వాటిని బట్టి దేవుని స్తుతిస్తూ, ప్రభువా నేటికి నేను సజీవుడిగా ఉండగలిగానంటే అది ఎవరి కృప? దేవుని కృప. ఎన్ని వీడియోలు వాట్సాప్లో షేర్ అవుతున్నాయండి, ఎన్ని వీడియోలు ఇన్స్టాగ్రామ్లో షేర్ అవుతున్నాయి. నిన్న ఒక యవనస్తుడు క్రికెట్ ఆడుతున్నాడు. క్రికెట్ ఆడుతున్నప్పుడు రన్ తీయడానికి పరిగెడతారు కదా, అటు నుండి ఇటు నుండి అటు పరుగు పెడతా ఉంటారు. మధ్యలోకి వెళ్ళి నిలబడిపోయాడు. ఏంటో రన్ తీయట్లేదని అందరూ అడుగుతున్నారు. అలా నిలబడినోడు కొలాప్స్ అయిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్తే చచ్చిపోయాడు అన్నారట. హార్ట్ అటాక్. 18 సంవత్సరాల అమ్మాయికి హార్ట్ అటాక్ వచ్చిందని పేపర్లో చదివితే కళ్ళం నీళ్ళు వచ్చాయి నాకు. ఏంటి ఈ చిత్రాలు మనం వింటున్నవి, చదువుతున్న 18 సంవత్సరాల యవనస్తురాలకి హార్ట్ అటాక్ రావడం ఏంటి? చిన్నపిల్లలకి సంబంధించిన గుండె వ్యాధులు ఉండడం వేరు. పుట్టినప్పుడు గుండెలో హోల్ ఉందని, హార్ట్లో హోల్ ఉందని అవి చెప్పడం వేరు. హార్ట్ అటాక్లు ఏంటి? చిన్న వయసులో ఉన్న వాళ్ళకి 30 నుండి 40 సంవత్సరాల లోపల ఈరోజు చాలామంది యవన బిడ్డలు ఆ స్ట్రోక్స్ గురవుతున్నారు. నువ్వు సజీవుడిగా ఉన్నావంటే అది కేవలం దేవుని కృప తప్ప ఏముంది? స్తుతించు దేవుని బట్టి, దేవునికి ఇచ్చిన జీవాన్ని బట్టి స్తుతించు. 150 కీర్తన మీరు ఇంటికి చదవండి. సకల ప్రాణులారా యెహోవాను ఏం చేయండి? ఆల్ దట్ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ ద లార్డ్. దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు మనకిచ్చిన మంచి అవకాశం ఏంటో తెలుసా? ప్రాణులారా అనే మాట తెలుగులో వాడాడు, కానీ ఇంగ్లీష్లో ఊపిరున్న ప్రతి ప్రాణి దేవుని స్తుతించాలా, దేవుని గణపరచాలి. ఆయనకి ఇచ్చిన రక్షణను బట్టి దేవుని స్తుతించాలి. శిక్ష నుండి తప్పించి పరలోకానికి నిన్ను చేర్చడానికి ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు శిలువ మీద నీ కోసం చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. We have come to the presence of God and asked for many things, but did you ever notice that God has given everything to you already? దేవుడు నీకు సమస్తాన్ని ఆల్రెడీ ఇచ్చాడు. ఆయన తన ప్రాణాన్ని నీ కోసం ఇచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి ఒకసారి వెళ్ళి, ప్రభు నువ్వు నాకు ఏమి ఇచ్చావు అంటే ఆయన ఏమంటాడు తెలుసా? నీ కోసం నా ప్రాణాన్నే ఇచ్చేసానంటాడు ఆయన. ఇప్పుడైనా దేవుని స్తుతించావా? దేవా నీవు నాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు కృతజ్ఞతలయ్యా, నీవు నాకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి నీకు వందనాలు. ప్రపంచంలో చాలామందికి విశ్వాసం లేదు,
రకరకాల సిద్ధాంతాల్లో, తప్పు సిద్ధాంతాల్లో, వ్యర్థమైన సిద్ధాంతాల్లో తనమునకలై ఉన్నారు. కానీ నీ వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా అర్థం చేసుకునే భాగ్యం నేను నాకు ఇచ్చావు. వాక్య సంబంధ ఉద్యమంలో కొనసాగడానికి సహాయం చేసావు ప్రభువా అని నువ్వు ఎప్పుడైనా ప్రభువును స్తుతించావా? దేవునికి ఇచ్చిన సంఘాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించావా? సంఘ నాయకులను బట్టి, సంఘ విశ్వాసులను బట్టి, దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా నీకు చేరుస్తున్న సేవకులను బట్టి ఎప్పుడైనా ప్రభువును స్తుతించావా? ఎందుకు చెప్పరండి, వాళ్ళు చెప్తారులే అండి అనుకుంటారు కొంతమంది కదా. స్తుతించు దేవుణ్ణి బట్టి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో పుష్కలమైన దేవుని వాక్యం మీకు లభిస్తుంది. హల్లెలూయా. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఏటీఎం నెంబర్లు చెప్తున్నామా ఇక్కడ ఎవరికైనా? నో, అలాంటివి ఉండవు ఇక్కడ. బ్యాంక్ అకౌంట్ నెంబర్లు చెప్తున్నావా? నీ బ్యాంక్ అకౌంట్లో 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది చూడమని ఎప్పుడైనా చెప్పామా? నవా. వ్యర్థమైన ప్రవచనాలు ఎప్పుడైనా వచ్చాయా ఇక్కడి నుంచి? నవా. దేవుని వాక్యం ఉన్నదన్నట్టుగా బోధించడం ద్వారా మీరందరూ ఆధ్యాత్మికంగా పటిష్టమైన స్థానంలో ఉండాలనే సేవకులుగా మేము సిద్ధపడుతున్నాం. స్తుతించి నీకు ఇచ్చిన సంఘాన్ని బట్టి, ఆధ్యాత్మిక స్థితిని బట్టి దేవుని స్తుతించు. నీ కుటుంబాన్ని బట్టి ప్రభువును స్తుతించు. నీ బిడ్డలను బట్టి ప్రభువును స్తుతించు. నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి, నీ తల్లిదండ్రులను బట్టి ప్రభువును స్తుతించు. దేవుడు నీ చుట్టూ ఉంచిన మంచి మనుషులను బట్టి ప్రభువును స్తుతించు. ప్రపంచంలో ఎంతోమంది ఈ రోజున సరైన సహవాసం లేక ఒంటరితనంతో మూలిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేంటో కానీ కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, కొంతమందికి వస్తువులు ఉన్నంత వరకు వాటి విలువ తెలియదు. అదే మనుషులు ఉన్నంత వరకు కూడా కొంతమంది వారి విలువ తెలియదు. బాధిస్తారు, వేధిస్తారు, ఇబ్బంది పెడతారు. కానీ ఏదో ఒక రోజు వారు దూరం అయిపోయిన తర్వాత వారి విలువేంటో కొంతమంది తెలిసి వస్తుంది. విలువేంటో తెలిసి వస్తుంది. కొన్ని కుటుంబాల్లో భార్యలు ఉంటారు, భర్తను చీపురు గట్టు చూసినట్టు చూస్తారు. జాగ్రత్త సుమా. ప్రపంచంలో ఎంతమంది భర్తలు లేక విలువలాడిపోతున్నారో తెలుసా? బాధపడుతున్నారో తెలుసా? ఆదరణ లేక, ధైర్యం లేక కొంతమంది ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో తెలుసా? భార్యను బట్టి నువ్వు దేవుని స్తుతించావా? నీ దేవునికి ఇచ్చిన భార్యను బట్టి ఎప్పుడు నిష్ఠూర పెడుతున్నావు నీ భార్యను? గట్టిగా మాట్లాడావంటే మీ అమ్మగారికి పంపించేస్తాను జాగ్రత్త అంటున్నావు. తప్పది, అలాంటి మాటలు మాట్లాడద్దు. అందరినీ వదులుకుని నీ దగ్గరకు వచ్చింది మరలా అక్కడికి వెళ్ళడానికి కాదు కదా. నీ భార్యను ప్రేమతో చూసుకో. ఇబ్బంది పెట్టడానికి దేవుడు ఆమెను నీ దగ్గర తీసుకురాలా. కొంతమంది అత్తలు ఉంటారు, కోడల్ని బహుభయంకరంగా బాధపడుతూ ఉంటారు. కొంతమంది కోడళ్ళు ఉంటారు, అత్తలను కూడా అలాగే బాధపడుతూ ఉంటారు. వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. కోడళ్ళారా వినండి, ఒక మాట చెబుతున్న సందర్భం వచ్చింది కాబట్టి. ఆదర్శవంతన కోడలు బైబిల్లో ఎవరైనా ఉన్నారంటే రూతు అనబడే ఒక అమ్మాయి ఆదర్శవంతన కోడలు. ఆమె గురించి ఒక డిస్క్రిప్షన్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రూతు గ్రంథం 4వ అధ్యాయం చదివితే ఆ రూతు గురించి ఇవ్వబడిన ఒక గొప్ప డిస్క్రిప్షన్ ఏంటో తెలుసా? 7 కొడుకుల కన్నా ఎక్కువని నీ కోడలు అన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసునామముపరచండి. హల్లెలూయా. అసలు రూతు గురించి ఆ మాట చెప్పడానికి ఎంత సాహసం ఉండాలి. ఒక్క రూత్ అట 7 కొడుకుల కన్నా 7 కొడుకులున్న తల్లి కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది చెప్పండి. 2 కొడుకులు ఉంటేనే ఈ రోజున కొంతమంది తల్లులను ఏం చేయలేకపోతున్నాం, పట్టుకోలేకపోతున్నాం. అదే 4 కొడుకులు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? మావాడు పెద్దోడు అండి, ఇంజనీర్ అండి, చిన్నోడు డాక్టర్ అండి, మధ్యలో 2 రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ అండి అని కొడుకుల గురించి అంత గర్వం. అలాగే 7 కొడుకులు ఉంటే పరిస్థితి ఏంటి? ఒక్క రూతు 7 కొడుకుల కన్నా గొప్పదట. అంటే 7 కొడుకులు కూడా ఇవ్వలేని కాన్ఫిడెన్స్ రూత్ ఇచ్చింది ఎవరికి? నయోమి. ఇంకో మాట కూడా చెప్తాను, నాకు 7 కొడుకులు లేకపోయినా పర్లేదు, రూత్ ఉంటే చాలు అనుకుంది నయోమి. గట్టిగా చప్పట్లు కొట్టి యేసునామముపరచండి. దట్ కైండ్ ఆఫ్ బాండ్ యూ హ్యావ్ టు బిల్డ్. కోడళ్ళారా వినండి, మీ అత్త మీ గురించి అలాంటి సాక్ష్యం ఇవ్వాలా. నా కోడలు నా కొడుకు కన్నా ఎక్కువ అండి అనాలా. నా కోడలు 4 కొడుకుల కన్నా ఎక్కువ ఉండని ఏ అత్తలైతే కోడల గురించి సాక్ష్యం చెప్తారో అది అర్థవంతమైన జీవితం. అలా అని చెప్పి కోడళ్ళు అంతగా ప్రేమిస్తున్నారు అని చెప్పి అత్తలు చెలరకపోవడానికి వీలు లేదు. మీరు కూడా నయోమిలాగా కోడల్ని కుమారి అని పిలవగలిగే స్థాయి ఉందా మీలో? నయోమి తన కోడల్ని ఏమని పిలిచింది? కుమారి, మై డాటర్, నా కూతురా. చాలామంది అత్తలు కూతురుని ఒకలా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, కోడల్ని ఒకలా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కూతురుతో అంటారు, అల్లుడు గారు మరి చెప్పు చేతుల్లో పెట్టుకోవాలమ్మా, మరి మన జీవితం బాగుండాలంటే. మరి కోడలు కొడుకుని చెప్పు చేతుల్లో పెట్టేసుకుందండి, వచ్చింది 3 నెలలు కూడా అవ్వలేదండి, కొడుకుని ఏం చేసింది? మరి నీ కూతురు విషయంలోనేమో అలాంటి సలహాలు ఇస్తున్నావు ఆవిడికి,
మరి నీ కోడలేమో నీ కొడుకును ఒకవేళ అందరూ గ్రిప్లో పెట్టుకోరు, కానీ వాళ్ళు పెట్టుకుంటే అప్పుడే అయిపోయిందండి, నా జీవితం అంతా నాశనం అయిపోయిందండి కదా. లేవా ఇలాంటి కుటుంబాలు? లేవండి. కూతురు 9 గంటలు నిద్ర లేచిన అడగని తల్లులు లేరా? 9 గంటల నిద్ర, మా కూతురు నిద్ర సరిపోవట్లేదండి, ప్రార్థన చేయండి, ఇంకో గంట పడుకునేలాగా. కోడలు 6 దాటి మంచం మీద ఉంది అంటే అస్సలు పట్టింపు లేదండి. కుటుంబం అంటే అసలు ఏమి లేదు, అసలు విలువలు లేవండి. అసలు 6 గంటలు దాటిన తర్వాత అసలు మంచం మీద ఉంటాం ఏంటి? కూతురు 9 గంటల పడుకోవడానికి ఇబ్బంది లేదు, కోడలు 6 దాటితే మాత్రం ప్రపంచం అంతా ఇటు తిరగాల్సింది ఇటు తిరిగిపోయినట్టుగా ఫీల్ అవుతారు చాలామంది. అంటే నేను సోమర్థనాన్ని ఎంకరేజ్ చేయాలనో లేకపోతే ఇబ్బందులు ఉంటే పడుకోవడం తప్పని కాదు, కానీ జాగ్రత్తగా గమనించండి. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనకంటే ఒకలాంటి న్యాయం, ఇతరులంటే మరొకలాంటి న్యాయంగా ఉన్నారు. కోడళ్ళారా వినండి, నయోమి కూతురా అని పిలిచిందట. అలాంటి స్థాయి నయోమిలో ఉంది, అలాంటి స్థాయి ఎవరిలో ఉంది? రూతులో కూడా ఉంది. రూతు ఎంత చక్కని కోడలంటే తను పేలాలు తినేసి కొన్ని కట్టగట్టుకుని ఎక్కడ తీసుకెళ్ళిందట? వాళ్ళ అత్తమ్మ తీసుకెళ్ళిందట. వాట్ ఏ గ్రేట్ డాటర్ ఇన్ లా. నా కడుపు నిండిపోయింది కదా అని అనుకోలేదు, కొన్ని మిగిల్చి తీసుకెళ్ళి అత్తమ్మ ఇగో తినండి, మీరు కూడా తినాలి కదా, పేలాలు తీసుకోండి, నేను కూడా తిన్నాను. తన కడుపు నిండడం మాత్రమే కాదు, తన అత్త కడుపు నింపింది కోడలు. అలాంటి అనుభవాలు ఎంత చక్కగా ఉంటాయి. స్తుతించి నీకు ఇచ్చిన చక్కని కోడలు, ప్రాబ్లం లేని కోడలు దేవుడు నీకు ఇచ్చానంటే అమ్మా నువ్వు చాలా ధన్యవంతురాలు. దేవుని స్తుతించి ఆ కోడలను బట్టి కూతురులో చూసుకో. ఇకపోతే అల్లుడు గారి దగ్గరికి వస్తే కొంతమంది అల్లుడు గారులు ఎలా ఉన్నారు ఈ రోజుల్లో కుటుంబాలు చెప్పండి. అత్తమావాలంటే మనకి కొటక్ బ్యాంక్ లాగా అనమాట. రావాలదా, బైక్ రావాలా, కార్ రావాలా, ఇల్లు పునాది వేస్తాను రావాలి, స్లాబ్ వేస్తాను రావాలి, ఓపెనింగ్కి రావాలా, వచ్చేటప్పుడు బ్యాగ్ నిండా ఏం తేవాలా. అత్తగారు ఏమన్నా మామగారు ఏమన్నా కొట్టక బ్యాంక్ అనుకున్నాయా నువ్వు? మాట్లాడితే రావాలి తేవాలంటున్నావు నువ్వు. పోనీ ఇచ్చేవాళ్ళు ఉంటే తర్వాత సంగతి, కానీ అనవసరంగా ఇబ్బందులు పెడుతున్నాను. ఏదో ఫోటో చూశాను, అల్లుడు వచ్చాడని చెప్పి 108 రకాల కూరలు వండి పెట్టారట అత్తగారు. 108 రకాలు పెద్ద టేబుల్ వేశారు ఆయన. 108 రకాలట. అన్నీ తింటాడని కాదు, కానీ రెస్పెక్ట్. మా ఇంటికి ఎవరు వచ్చారో? అల్లుడు గారు వచ్చారండి. అది ఇప్పుడే కాదు, 3 సంవత్సరాల తర్వాత కూడా ఆ రెస్పెక్ట్ ఉండాలి. పెళ్ళైన కొత్తలో అల్లుడి గారికి అంత అద్భుతంగా ఉంటుందండి ఇళ్లలో. 108 180 అయినా పెడతారు, ఎందుకంటే కొత్తలో కాబట్టి. ఆ తర్వాత మెల్లమెల్లగా అందులో లిస్ట్ అంతా ఏమైపోతుంటుంది, తగ్గిపోయి ఆఖరికి ఒక్క కూర, అది కూడా వెజిటేరియన్, వీగన్. అల్లుడు గారు ఈరోజు మటన్ తినకూడదటండి, కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుందట. అందును బట్టి ఇంక మా ఇంట్లో ఎన్వి లేదా. ఆఖరికి ఆ ఒక్క కూర ఏమైపోద్దంటే అల్లుడు గారు పర్లేదు కదా, నిన్నటిదే ఫ్రిడ్జ్లో పెట్టాం, వేడి చేసి ఇచ్చేస్తాం, పర్లేదు కదా, ఇంక మీ చేతిలో పడ్డాక ఇంక ఏమైతే ఏందమ్మా పెట్టేసేయండి, ఇంకేదోటి తినేసి వెళ్ళిపోతాం. 180 కూరల నుంచి నిన్నటి కూర వరకు వచ్చేస్తారు కొంతమంది అలా ఉంటారు. అత్తగారులు మామగారు అల్లుళ్ళు కూడా కొంతమంది అలాగే ఉన్నారు. కుటుంబ బంధాలు పటిష్టపరచబడాలి అంటే ఎవరి బాధ్యత వారు తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరి ఉద్దేశాలు దేవుడు చూస్తున్నాడు కనుక ఫుల్ఫిల్ యువర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్ దట్ పర్సన్. నీకున్న అల్లుని బట్టి నువ్వు దేవుని స్తుతించాలా, నీకున్న అత్తమామలను బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. వాట్ ఎవర్ ద లార్డ్ హస్ గివెన్ యూ, ప్రైజింగ్ హిమ్. దేవుని స్తుతించు. చిన్న చిన్న లోపాలు, ఇంపర్ఫెక్షన్స్ బహుశా కొంతమందిలో ఉండొచ్చేమో. ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మనందరం ఏదో ఒక సందర్భంలో మనుషులం కాబట్టి ఏదో ఒక రూపంలో ఏదో ఒక స్థాయిలో మరొకరిని గాయపరిచే పరిస్థితులు ఉంటాయేమో, హర్ట్ చేస్తామో కొంతమంది ఫీలింగ్స్, తెలుసో తెలియకో. ఫర్గివ్నెస్ అనేది ఉండాలా, థ్యాంక్ఫుల్నెస్ అనేది ఉండాలి, గ్రాటిట్యూడ్ అనేది ఉండాలా. ప్రభువును స్తుతించే అనుభవం నీలో ఉంటే ఎంత బాగుంటాయండి కుటుంబాలు, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఉన్న ఒక్క జీవితం దేవుడు మనకిచ్చిన ఈ బంధాలు కాపాడుకుంటూ మనం సంతోషిస్తూ మన చుట్టూ ఉన్న వారిని ఆనందంగా ఉంచగలిగితే అంతకన్నా కావాల్సిందే ఉంది. వింటున్నావా దేవా? వింటున్నాను. ఏం వింటున్నావు? వాళ్ళు చేసే స్తుతులు నాకు వినబడుతున్నాయి. ఆ స్తుతుల మూలంగా నేను ఏం చేస్తున్నాను? ఒక దుర్గాన్ని స్థాపించుకుంటున్నాను. ఐఎమ్ సిట్టింగ్ ఆన్ ద ప్రైజెస్. వారు చేసే స్తుతుల మీద నేను ఆసీనుడై ఉన్నాను. ఈరోజు నీవు నేను చేసే స్తుతి దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి, ఆయన గణపరిచేదిగా ఉండాలి. మన హృదయాలు తెరిచి కృమ్మరించే ప్రభువా
యు ఆర్ ఎవ్రీథింగ్ టు మీ, ఐ లవ్ యూ సో మచ్, ఐ వర్షిప్ యూ, ఐ థ్యాంక్ యూ లార్డ్, నీకే మహిమ అని నువ్వు ప్రభువును స్తుతించగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటే ఉంది. రూతు సందర్భం వచ్చింది కదా చెబుతున్నాడు మరలా. రూతుకి బోయేజుకి పెళ్ళైన తర్వాత వాళ్ళకు కుమారుడు కలిగాడు. ఆ పేరు ఎవరైనా చెప్పగలరా? ఎస్, రూతు గారికి బోయేజు గారికి పుట్టిన కుమారుడు పేరు ఓబెదు. ఓబెదు యొక్క కుమారుడు పేరు యెషయి. యెషయి కొడుకు పేరు దావీదు. ఓబెద్ అనే మాటకు ఆరాధికుడు అని అర్థం, లేదా సేవకుడు అని అర్థం. ఓబెద్ అనగా సేవకుడు, ఆరాధించువాడు అని అర్థం. అంటే రూతు బోయేజు కలిసి వాళ్ళకి పుట్టిన కుమారునికి ఏం పేరు పెట్టారనమాట? సేవకుడు, ఆరాధించువాడు అని పేరు పెట్టి ఆ ఓబెదును చూసిన ప్రతిసారి వారికి ఏం గుర్తొస్తుందన్నమాట? మనం ఎవరిని స్తుతించాలా? దేవుని స్తుతించాలి. ఎందుకు అంటే ఋతు జీవితం మనకు తెలుసు. మోయాబు నుండి వచ్చింది, నిశ్చేష్టురాలై వచ్చింది, గాయపడి వచ్చింది, అన్నీ కోల్పోయి వచ్చింది. కానీ బెత్లెహేములో అడుగుపెట్టిన తర్వాత అంచెలంచెలుగా దేవుడు రూతును ఆశీర్వదించి ఆఖరికి బోయేజు ప్రక్కన రూతును నిలబెడితే ఆమె స్తుతించకుండా ఎలా ఉండగలదు? అందును బట్టి రూతు బోయేజును దేవుడు తనకిచ్చిన తర్వాత వారికి పుట్టిన కుమారుడికి ఆరాధించువాడు అని పేరు పెట్టేసింది. ఓబెద్ అనే పేరు, నా కుమారుడు దేవుని సేవించాలా, దేవుని ఆరాధించాలి అని పేరు పెట్టింది. అట్ ది సేమ్ టైం ఆ బిడ్డను చూసిన ప్రతిసారి వీరికో వర్తమానం వస్తుంది. ఏమని తెలుసా? మనం కూడా ఎవరిని స్తుతించాలా? దేవుని స్తుతించాలా. బోయేజు కూడా దేవుని స్తుతించాల్సిన పరిస్థితి. బోయేజు భాగ్యవంతుడు, బెత్లెహేం పొలాల్లో చాలా మట్టుకు ఆయనకి సంబంధించినవే. కానీ రూతు లాంటి ఒక అమ్మాయి, ఒక యవనస్తురాలు బోయేజుకు భారీగా వచ్చిందంటే అక్కడ బోయేజు కూడా రూతును బట్టి దేవుని ఏం చేయాలా? స్తుతించాలా. ఇక్కడ కేవలం ప్రతిసారి మనం రూతునే మాట్లాడుకుంటాం, కానీ బోయేజు ఎంత భాగ్యవంతుడు చెప్పండి. అలాంటి ఆమెను భారీగా కలిగి ఉంటాం. బోయేజు భాగ్యం కూడా. హల్లెలూయా. భర్తలారా చెప్తున్నాను వినండి, నీ భార్య ప్రార్థనా పరురాలు అయితే నువ్వు చాలా భాగ్యవంతుడు. హల్లెలూయా. నీ భార్య విశ్వాసం కలిగిందైతే, యథార్థమైన భక్తి కలిగిందైతే, యు ఆర్ అ బ్లెస్డ్ పర్సన్. యు ఆర్ అ బ్లెస్డ్ పర్సన్. స్తుతించు దేవుణ్ణి. వీరిద్దరూ కలిసి కొడుకు పేరు పెట్టేశారు ఓబేద్. బాబు ఓబేద్ అని పిలవగానే ఓబేద్ అని పిలుస్తున్న ప్రతిసారి లెట్ us worship God, దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. ఈరోజు నీవు నేను ప్రభువును స్తుతించే గుంపులో ఉన్నాడు. నువ్వు వింటున్నావా దేవా? వింటున్నా. ఏం వింటున్నావు? నా ప్రజలు నన్ను స్తుతించే ఆ మాటలు ఏం చేస్తున్నా? నేను వింటున్నా. ఈరోజు ఇక్కడ నువ్వు చేస్తున్న ఆరాధన బహుశా చివరున్న వాళ్ళు చేసే ఆరాధన మాకు వినపడకపోవచ్చేమో, ఆ పైన ఉన్నవారు ఎక్కడో దూరంగా నిలబడి చేస్తున్న ఆరాధన బహుశా ఇంతవరకు రాకపోవచ్చేమో, కానీ అక్కడ నిలబడైనా నువ్వు చేసే ఆరాధన ఎవరు వింటున్నారో? దేవుడు వింటున్నాడు. అక్కడ నువ్వు చేసే స్తుతి ఎవరు వింటున్నారో? దేవుడు వింటున్నాడు. గాడ్ ఈజ్ లిస్నింగ్. నెవర్ ఫర్గెట్ టు ప్రైజ్ గాడ్. దేవుని స్తుతించిన ఎప్పుడు మానద్దు. ప్రభువును స్తుతిద్దామని గణపరుద్దాం. వింటున్నావా దేవా? వింటున్నా. నా ప్రజలు చేసే స్తుతిని వింటున్నా. రెండవ ప్రాముఖ్యమైన అంశం దొరకొద్దాం రండి. దేవుడు ఏం వింటున్నాడు అని ఆలోచన చేస్తే, నాట్ ఓన్లీ అవర్ ప్రైజెస్, గాడ్ ఈజ్ లిసనింగ్ టు అవర్ ప్రేయర్స్. దేవుడు మన ప్రార్థనలు కూడా వింటున్నాడని బైబిల్లో రాయబడింది. లూకా సువార్త 1వ అధ్యాయం దగ్గరికి రండి. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ద గాస్పుల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 1 and let us read verse 13. 13వ వచనం చదువుతున్నాం. అప్పుడు దూత అతనితో జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ ప్రార్థన ఏమైంది? వినబడెను. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యోహాను అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? జాన్ అనే మాటకు గాడ్ ఈజ్ గ్రేషియస్, జెహోవా ఫేవర్, దేవుని దయ, దేవుని కృప అని అర్థం యోహాన్ అనగా. జాన్ అనే పేరులో ఉన్న అర్థం అది. అయితే ఇక్కడ జకరియా మరియు ఎలిజబెత్ అనే ఒక గొప్ప ఆదర్శవంతమైన జంట ఉన్నారు. వారికి అన్నీ ఉన్నాయి కానీ ఎవరు లేరు? సంతానం లేదు కదా, బిడ్డలు లేరు. అయితే ఇప్పుడు జకరియా దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేశాడట. ఆ ప్రార్థన ఎవరికి వినబడింది? చెప్పాలి గట్టిగా. ప్రార్థన ఎవరికి వినబడింది? నీ ప్రార్థన వినబడింది. అడిగారు కదా వాళ్ళు, శాస్త్రులు పరిచయులు, నీవు వినుచున్నావా అని అడిగితే దేవుడు అన్నాడు, వినుచున్నాను. ఏం వింటున్నావు? నా ప్రజల స్తుతులు వింటున్నాను, వారి ప్రార్థనలు కూడా వింటున్నాను. గట్టిగా చప్పళ్ళు కొట్టి యేసుని మహిమపరచండి. దేవుని సన్నిధిలో
యేసుక్రీస్తు నామ మహిమార్థమై చేయబడుతున్న ప్రతి ప్రార్థన, నీ ప్రార్థన యథార్థమైన హృదయం నుంచి వచ్చేదైతే, నీ ప్రార్థన దైవ చిత్తానుసారమైనది అయితే, ఆ ప్రార్థన నా దేవుడు నిరంతరాయంగా వింటూనే ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ ఈస్ లిసనింగ్ యువర్ ప్రేయర్. జకరియా ప్రార్థన దేవుడు విన్నాడు. నేను అనుకుంటాను జకరియా ప్రార్థన చేసినప్పుడు అతని దగ్గర ఎవరు ఉన్నారని. ఉన్నారు ఎవరైనా? ఎవరు లేరు కదా. అక్కడున్న ఆ కాంటెక్స్ట్ మనం చూస్తే దేవాలయంలో సేవ చేసే ఆ టర్న్ వస్తూ ఉంది. మీరు ఎప్పుడైనా మనకు అవకాశం ఉంటే అవన్నీ తర్వాత ధ్యానం చేయొచ్చు. ఒక్కొక్క తరగతి చొప్పున అహరోను సంతానాన్ని దేవుడు యాజక ధర్మంగా ఎంచుకున్నాడు కదా. అహరోను వంశస్థులందరూ కూడా చెప్పండి యాజకులుగా ఉన్నారు. రాను 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 వారి పిల్లలు మనవాళ్ళు పెరిగిపోయి ఎక్కువ సంఖ్య అయిపోయింది. అందును బట్టి ఇప్పుడు యాజక ధర్మం చేయడానికి ఏం చేశారంటే కొన్ని తరగతుల చొప్పున వారిని విభజించేసి ఒక్కొక్క తరగతి చొప్పున ఒక్కొక్కళ్ళు వచ్చి యాజక ధర్మం చేయాలని నిర్ణయం జరిగింది. అలాగే జకరియా కూడా అబీయా తరగతి చొప్పున, అంటే 8వ తరగతి అబీయా అనే ఆ యాజకుని యొక్క తరగతి చొప్పున జకరియా అక్కడ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సందర్భంలో జకరియా దేవుని ఆలయంలోనికి వచ్చి, అంటే మొదటి శతాబ్ద కాలంలో ఆల్రెడీ ఆలయం ఉంది కదా యెరూషలేములో, 70వ సంవత్సరంలో అది శిథిలమైంది. అంతకుముందు ఆలయం ఉంది, దానిలో యాజక ధర్మం చేయడానికి జకరియా టర్న్ రాగానే జకరియా తన తరగతి చొప్పున దేవుణ్ణి యాజక ధర్మం చేయడానికి దేవుని సన్నిధిలోకి వచ్చి నిలబడ్డాడని బైబిల్లో రాయబడింది. అందులో నా వైపు చూడండి ఒకసారి. జకరియాలో ఉన్న మంచి లక్షణం ఏంటి అంటే, జకరియాకు అన్నీ ఉన్నాయి కానీ సంతానం లేదు. ఆ పరిస్థితి వాళ్ళని అతి తీవ్రంగా బాధిస్తుంది. ఈ సందర్భంలో బహుశా నేను అనుకుంటాను మనకు పిల్లలు లేరు అని ఆ బాధలో ఉండగా జకరియా టర్న్ వచ్చింది. బాబు నీ అవకాశం వచ్చింది యాజక ధర్మం చేయడానికి, వస్తావా అంటే, లేదులేండి ఇంకోళ్ళు ఎవరికైనా ఇవ్వండి సార్, మాకు దేవుడు ఏం చేశాడని చెప్పండి, మేము ఆయన ఆరాధించాలి, ఏం చేశాడని చెప్పండి, మేము వచ్చి ఆయనకి అన్ని పనులు చేయాలా, మరొకరికి ఇవ్వండి అవకాశం అని అన్నాడా జకరియా? అనలా. తనకెన్ని ప్రతికూలతలున్నా దేవుని ప్రార్థించడం మాత్రం మానలేదు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవుని సేవించడం మాత్రం మానలేదు. నీకు ఏ అవసరాలైనా ఉండుండొచ్చు ఈ భూమి మీద బ్రతికేసరికి, ఏ అవసరమైనా ఉండుండొచ్చు, అది ఆరోగ్యపరమైందైనా కావచ్చు, ఆర్థికపరమైందైనా కావచ్చు, లేదా సంతాన విషయంలో కావచ్చు, మరొకటి కావచ్చు. ఏ అవసరత కూడా నువ్వు దేవుని ఆరాధించకుండా నేనేం చేయకూడదు, నిలువరించకూడదు, ఆపకూడదు. You must praise God, you must worship Him, you must continue in the devotion of God. దేవుని ఆరాధించడంలో, ఆయన స్తుతించడంలో, ఆయన సేవ చేయడంలో ముందు కొనసాగుతూనే ఉండాలి. నీకున్న ప్రతికూలతలు ఉంటే ఉండునుగాక, కానీ వాటిని అధిగమించాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? కీప్ మూవింగ్, ముందుకు సాగిపో. జకరియా చేసిన పని అదే. ప్రతికూలతలు ఉన్నాయి, వృద్ధాప్యంలోకి వచ్చేసాడు, భార్య ఏమో కొంచెం ఇబ్బంది పడతా ఉంది. దేవర్ వెల్ అడ్వాన్స్డ్ ఇన్ ఏజ్ అని బైబిల్లో రాయబడింది. వారు చాలా వృద్ధాప్యంలోకి వచ్చేసిన ఆ పరిస్థితుల్లో దేవుని సేవ చేసే టర్న్ వచ్చినప్పుడు, ఎస్ ఐ కెన్ డూ దట్, నేను వెళ్తానండి, నేను చేస్తానండి. వెళ్ళాడు దేవుని సన్నిధిలో. దూత మాట్లాడుతూ, జకరియా నీ ప్రార్థన ఏమైంది? వినబడింది. నీ భార్యని ఎలిజబెత్ గర్భం ధరించి కుమారుని కంటది. అతనికి ఏమేమి పేరు పెట్టాలా? జాన్. జకరియా ఎంత ఆనందించుంటాడు ఆ మాట విన్న తర్వాత. కానీ ఆ తర్వాత కొంచెం అనుమానించాడు కూడా, అది జరుగుద్దా లేదా అని. దేవుడు అన్నాడు, నువ్వు ఎలాగ అనుమానించావు కాబట్టి ఆ సంగతి జరిగేంత వరకు కూడా నువ్వేం చేయవు, మాట్లాడు, మౌనంగా ఉంటావు. ఎందుకంటే కొన్నిసార్లు మాట్లాడే అవకాశం ఉంది కదా అని చెప్పి దేవుడు మనకు అవకాశం ఇస్తే మన అవిశ్వాస మాటలు ఎక్కువ మాట్లాడేస్తున్నాం. అందును బట్టి దేవుడు అన్నాడు, కీప్ సైలెంట్ ఫర్ సమ్ టైమ్ అండ్ దట్ ఈస్ ఫర్ యువర్ గుడ్నెస్, దట్ ఈస్ ఫర్ యువర్ గుడ్. నీ మంచి కోసమే. జకరియా నేను అలా వదిలేసిన కాడ దగ్గర నుంచి నీ భార్య దగ్గరికి వెళ్ళి ఆమె విశ్వాసాన్ని పాడు చేస్తామేమో, మీ ఇద్దరు మరొకడు విశ్వాసాన్ని పాడు చేస్తారేమో, అది నాకు ఇష్టం లేదు. కాబట్టి బెటర్ యూ కీప్ సైలెంట్ అంటిల్ యూ సీ ద థింగ్ ఆఫ్ గాడ్. జకరియా ప్రార్థన వినబడింది. ఈరోజు నీ ప్రార్థన వింటున్నాడు దేవుడు. వాట్ ఎవర్ యు ఆర్ ప్రేయింగ్ ఇన్ ద ప్రేయర్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో నువ్వు చేయబడుతున్న ప్రార్థన దేవుడు ఏం చేస్తున్నాడు? వింటున్నాడు. చేయి, ప్రార్థన చేయి. మౌనంగా ఉండొద్దు, కృంగిపోవద్దు. వస్తున్న బలహీనతలను బట్టో, నీకున్న శ్రమలను బట్టో నువ్వు కృంగిపోవడం కాదు. ఒక దేవుని సేవకుడు ఏమంటాడంటే, ఇఫ్ యూ హ్యావ్ టైమ్ టు వరీ అబౌట్, యూ హ్యావ్ టైమ్ టు ప్రే అబౌట్.
నువ్వు చిత్తపడుతున్నావు ఏదైనా విషయం గురించి అంటే నీకు సమయం ఉందన్నమాట. ఆ సమయాన్ని నువ్వేం చేయాలంటే చింతపడ్డం మానేసి ప్రార్థనగా కన్వర్ట్ చేయి. వెన్ యూ కన్వర్ట్ యువర్ వరీస్ ఇంటూ ప్రేయర్, గాడ్ విల్ కన్వర్ట్ యువర్ ప్రేయర్స్ ఇంటూ ప్రైజెస్ అన్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. నీ చింతలను ప్రార్థనగా మార్చగలిగితే నీ ప్రార్థన దేవుడు స్తుతిగా మారుస్తాడు. చప్పట్లు కొట్టి యేసుని మహిమపడదాం. దట్స్ వాట్ యూ హ్యావ్ టు డూ. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో జరుగుతున్న ప్రతికూల వాతావరణాన్ని బట్టి చింతపడద్దు. కీప్ ప్రేయింగ్, చేయి, ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో ఆ విన్నపాలు ఉంచు. చెప్పు దేవునితో, ప్రభువా నాకు ఈ అవస్థ ఉంది, నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, ఈ స్థాయిలో ఉండాలని, ఈ ఎడిక్షన్ నుంచి బయటకు రావాలని, ఈ చింత నుండి నేను బయటకు రావాలని, ఈ అవసరత తీర్చబడాలని కోరుతున్నానని ప్రార్థన చేయి. దేవుని ప్రార్థన వింటున్నాడు. గాడ్ ఈజ్ లిసనింగ్. దేవుడు వింటున్నాడు. ఒక యవనస్తుడు ఫోన్ చేశాడు, అన్న అమెరికా వెళ్ళడానికి సిద్ధపడుతున్నానన్న, యుఎస్ ఇంటర్వ్యూ. అతనికి ఇంటర్వ్యూ ఫోబియా ఉంది. మీకు తెలుసా, కొంతమంది కొన్ని రకాల ఫోబియాలు ఉంటాయి. ఫోబియా అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ ఫియర్. ఫియర్కి గ్రీకు పదం ఫోబియా. గ్రీక్లో ఫియర్ని ఫోబియా అంటారు. అక్కడి నుంచే ఫోబియా అనే పదం ఇంగ్లీష్లో కూడా తెచ్చుకున్నా. ఫోబియా అంటే ఎన్ ఇంటెన్స్ ఫియర్. ఒక విషయం కోసం కొంచెం భయపడడం వేరు, అతి తీవ్రంగా భయపడడం వేరు. కొంతమంది లిఫ్ట్లోకి వెళ్ళారనుకోండి, ఆ లిఫ్ట్ డోర్ పడగానే ఏదో అయిపోతుందని నాకు అంటారు. ఆ లోపల ఉండే అంటే దాన్ని ఒకలాంటి ఫోబియా అనమాట. కొంతమంది బిల్డింగ్, 10 అంతస్తుల బిల్డింగ్ పైకి తీసుకెళ్ళండి, పైకి ఎక్కగానే నేను అర్జెంట్ కిందకి వెళ్ళిపోవాలండి. ఏ బాబు ఏమవుతుంది, నాకు భయం వేసేస్తుందండి. ఎందుకు భయపడతారో తెలియదు, కానీ అదో భయం అంతే. అది పైకి వెళ్ళేసరికి వాళ్ళని కిందకు చూసేసరికి భయం వేస్తుంది అనమాట. ఎంఆర్ఐ స్కానింగ్ అని ఒకటి ఉంటుంది, ఇలా రౌండ్గా ఉంటుందో మెషిన్. దాని లోపలికి తీసుకెళ్ళాలని కొంతమంది, బాబాయ్ నేను చచ్చిపోలేకున్నాను బాబాయ్, నాకు స్కానింగ్ వద్దు బాబాయ్ అని అరుస్తారు కొంతమంది. ఎందుకంటే ఆ లోపలికి వెళ్ళేసరికి ఏదో నొక్కేసినట్టుగా కొంచెం ఇబ్బందికరమైన ఫీలింగ్ ఉంటుంది. ఇవన్నీ ఫోబియాలు అనమాట కదా. వాటర్ని చూస్తే భయపడాలి కొంతమంది, కనీసం పాదం అలా నీళ్ళలో పెట్టడానికి కూడా భయపడతారు. లేదా ఇంకా ఏరోప్లేన్స్ అంటే కొంతమంది భయం. టేక్ ఆఫ్ తీసుకోగానే కూలిపోద్దంటారండి. నువ్వు ఎక్కింది ఇప్పుడే కదా కూలిపోతావు. అసలు ఆ మాటలే, నువ్వు ఎయిర్ప్లేన్ ఎక్కిన తర్వాత ఎక్కగానే కొంచెం టర్బులెన్సెస్ అని వస్తాయి. ఏరోప్లేన్ మరి అంత స్పీడ్లో వెళ్తుంది కదా, 1000 కిలోమీటర్ స్పీడ్లో చిన్న ఎయిర్ స్ట్రీమ్ అడ్డొచ్చినా కానీ ఫ్లైట్ కొంచెం ఊగుద్ది. దాన్ని టర్బులెన్సెస్ అంటారు. అప్పుడు చేయాల్సిన పని అంటే మనకు బెల్ట్ ఉంటుంది, ఆ బెల్ట్ పెట్టుకుని కూర్చోవాలి. అంతేగాని కూలిపోద్దంటారండి. కూలిపోతే మనం బతుకుతామండి. ఇవన్నీ ఎందుకు నీకు ఆ మాటలు? నేను ఒకసారి అలాగే ఫ్లైట్ ఎక్కితే కొన్ని టర్బులెన్స్ వస్తాం, వెనకాల ఒక ఆయన ఉన్నాడు, ఖబర్దార్ అన్నాడు ఆయన. ఫ్లైట్ ఊగుతుంటే ఏమన్నాడు ఆయన? మరి ఆయన ఫ్లైట్ని అన్నాడో, క్యాప్టెన్ గారిని అన్నాడో, లేదా అక్కడ తెల్లగా కొంతమంది అమ్మాయిలు తిరుగుతూ ఉంటారు, వారిని ఎయిర్ హోస్టెస్ అంటారు, వాళ్ళని అన్నాడో, లేకపోతే ఆయన ముందు కూర్చొని నన్ను అన్నాడో, మనకేం తెలియదు. అది ఖబర్దార్ అన్నాడు ఆయన. అంటే ఆ ఫియర్ని అధిగమించడానికి ఏదేదో మాట్లాడాలనుకున్నారు కొంతమంది. రకరకాల ఫోబియాలు ఉంటాయి. అలాంటి ఫోబియా ఇతనికి ఇంటర్వ్యూ ఫోబియా అనమాట. యవనస్తునికి ఏ ఫోబియా? ఇంటర్వ్యూ ఫోబియా. అంటే ఎవరైనా క్వశ్చన్లు అడిగితే ఉన్నాయి కూడా మర్చిపోతాడు అతను, ఉన్నాయి కూడా మర్చిపోతాడు అనమాట. ఎందుకంటే ఆ టెన్షన్ అలాంటిది. అన్నయ్య నేను ఎగ్జామ్ అయితే బాగా రాసేస్తాను అన్నయ్య, 100 మార్కులైనా వచ్చేస్తే, కానీ ఎదుట ఎవరైనా నిలబడి క్వశ్చన్ అడిగితే నాకు తెలిసిందైనా కానీ తప్పు చెప్పేస్తాను, ఆన్సర్ భయం వేస్తుంది అన్నయ్య. ఆ ఇంటర్వ్యూ ఎందుకంటే యుఎస్ ఇంటర్వ్యూలో అమెరికన్ ఒక ఆయన ఉంటాడు, ఆ తర్వాత ఒక పెద్ద గ్లాస్ ఒకటి ఉంటుంది, బయట మనం ఉంటాం, లోపల నుంచి ఆయన ప్రశ్నలు అడుగుతుంటాడు. ప్రశ్నలు అడిగేవాళ్ళు ఏముందంటే వాళ్ళు ఏది పడితే అడుగుతారు. వాళ్ళకేముంది ప్రాబ్లం, నిలబడి ఆన్సర్ చెప్పేవాడు కదా ఇబ్బంది. రకరకాల క్వశ్చన్లు అడుగుతాను. నన్ను కూడా అడిగాడు క్వశ్చన్స్. అమెరికా వీసా కోసం నిలబడగానే నీ పేరు జాన్ కదా, బైబిల్లో ఎంతమంది జాన్లు ఉన్నారని అడిగాడు ఆయన. చెప్పాను, ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కొక్కసారి అడుగుతారు, వాళ్ళు ఏం అడుగుతారో కూడా చెప్పలేం. నాకు ఇంటర్వ్యూ ఫోబియా ఉందన్నయ్య, అన్నిట్లో నేను రాణిస్తున్నాను కానీ ఈ ఫోబియాను మాత్రం అధిగమించలేకపోతున్నాను, నా కోసం ప్రార్థన చేయను అన్నాడు. నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, తమ్ముడు వెళ్ళి పర్లేదు, దేవుడు నీకు జయం ఇస్తాడు, ప్రార్థన చేద్దాం, నువ్వు కూడా బలంగా ప్రార్థన చేసుకో, దేవుని సేవకులుగా మేము కూడా ప్రార్థన చేస్తాం, దేవుడు నీకు మేలు చేస్తాడు, వెళ్ళమన్నా. వెళ్ళిన తర్వాత వెళ్ళాడట. వీసా ఆఫీసర్ గేవ్ యువర్ పాస్పోర్ట్ అండ్ ఆల్ ద డాక్యుమెంట్స్. వెన్న పాస్పోర్ట్ లోపలికి ఇచ్చాడు.
ఆ డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత వీసా ఆఫీసర్ క్వశ్చన్స్ అడుగుదామని సిద్ధపడుతున్న సమయంలో ఏదో ఫోన్ వచ్చిందట. వెయిట్ ఏ సెకండ్ అందట అని ఫోన్ మాట్లాడడానికి వెళ్ళి ఒక 5 minutes అంత ఫోన్ మాట్లాడేసి యో వీసా ఈజ్ అప్రూవల్ అందట. నీకు వీసా ఇచ్చేసామన్నట. నాకే క్వశ్చన్లు అడగరా వాళ్ళని, ఏమీ లేదు, నీకు వీసా ఇచ్చేసామని చెప్పి పంపించేస్తే ఆయనకి వీసా వచ్చిందన్న ఆనందం కన్నా నన్ను ఏమి అడగలేదు అన్న ఆనందం చాలా గొప్పగా ఉంది. బయటకు వచ్చి గంతులు వేసేస్తాడు ఆయన. వెంటనే ఫోన్ చేసి వెసులన్నా దేవుడు చాలా మేలు చేశాడు. ఏం చేశాడు ఆయన? క్వశ్చన్లు ఏమైనా అడిగారంటే అదే అన్న అడగలేదు, మనల్ని ఏం క్వశ్చన్లు అడగలేదు. ఒకటి అడిగితే ఏం చెప్పేద్దు, వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే మై ఫాదర్స్ నేమ్ అని ఏం చెప్పేద్దుడు మరి. అందును బట్టి దేవుడు ఆ వ్యక్తికి ఆ రకమైన హెల్ప్ చేశాడు. ఎస్ మై డియర్, వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ప్రే, గాడ్ విల్ నో యువర్ వీక్నెసెస్ అండ్ యువర్ ఇంపర్ఫెక్షన్స్. దేవుడు నీ స్థితిగతులు తెలుసు. చేయి ప్రార్థించే, ప్రభువా దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ, దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. నా జీవితం జరుగుతుంది ఇది ప్రభువా, ఈ భయం నన్ను విడుదల చేయి. ఏదో విధంగా దేవుడు నీకు ఏం చేస్తాడు చెప్పండి, ఆయన మేలు చేస్తాడు. నేను అనుకుంటాను ఒక్క ప్రశ్న కూడా అడగకుండా వీసా ఇచ్చేసింది ఎవరంటే ఆ అబ్బాయికి అనుకుంటా. దేవుడు మేలు చేశాడు. మనుషుల హృదయాలు మార్చగలిగే శక్తి ఎవరికి ఉంది? దేవునికి ఉంది. దేనికి చింతపడద్దు, వరి అవ్వద్దు. పుట్ ఇట్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో పెట్టేసే నీ ప్రార్థన అవసరం ఏంటో. జకరియా నీ ప్రార్థన వినబడింది. వృద్ధాప్యులను జకరియాను తండ్రిగా దేవుడు నియమించాడు. ఎలిజబెత్ గర్భాన్ని తెరిచాడు. ఆ ఎలిజబెత్ గర్భాన్ని పుట్టిన యోహాను యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకను సరళం చేయగలిగాడు. హీ వాజ్ ద హెరాల్డ్ ఆఫ్ జీసస్. He was the messenger that proclaimed about the arrival of Jesus. పాత నిబంధనలో ప్రవక్తలందరూ మెస్సయ్య వస్తాడని చెప్పారు. యోహాను వచ్చాడని చెప్పాడు. గట్టిగా చవళ్ళు కొట్టి యేసుని మహిమపరచండి. హల్లెలూయా. అందును బట్టే స్త్రీలు కనిన వారిలో యోహాను వంటి వాడు లేడు. ఎందుకోసం తెలుసా? మెస్సయ్య ఆగమనాన్ని లోకానికి చెప్పిన గొప్ప దైవజనుడు యోహాను. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, నీ ప్రార్థన వినబడింది. దేవుడు నీ స్తుతులు వింటున్నాడు. నీ ప్రార్థన కూడా ఆయన వింటున్నాడు. చేయి ప్రార్థన చేయ బలంగా. అన్నీ దేవుని తెలుసు కదండి అనుకోవద్దు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్, బట్ ద సేమ్ గాడ్ ఆస్క్డ్ us to pray. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకండి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును. అడుగు ప్రతివాడును పొందును. అడుగుదాం దేవుణ్ణి. నీకేది కావాలో ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా, వాట్ ఎవర్ యువర్ నీడ్, పుట్ ఇట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో పెట్టు. దేవుణ్ణి ప్రార్థన వింటున్నాడు, నీకు జవాబును దయచేయగలడు. జకరియా నీ ప్రార్థన వినబడింది. గాడ్ ఈజ్ లిసనింగ్ నాట్ ఓన్లీ అవర్ ప్రేయర్స్, నాట్ ఓన్లీ అవర్ ప్రైజెస్, ఈజ్ ఆల్సో లిసనింగ్ టు అవర్ ప్రేయర్స్. మూడో మాట చెప్పి ముగింపులోకి వద్దాం. చూడండి, దేవుడు ఏం వింటున్నాడు అని ప్రశ్నించుకుంటే ఆయన మన స్తుతులు వింటున్నాడు, రెండోది మన ప్రార్థనలు వింటున్నాడు. మూడో మాట జెఫన్యా గ్రంథం దగ్గరికి రండి. ప్రవక్త అయిన జెఫన్యా రాసిన గ్రంథంలో 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. ద బుక్ ఆఫ్ జెఫన్యా చాప్టర్ 2 and verse 8. మోయాబు వారు చేసిన నిందయు, మోయాబు వారు చేసిన నిందయు, అమ్మోను వారు పలికిన దూషణ మాటలను, అమ్మోను వారు పలికిన దూషణ మాటలను నాకు వినబడెను, నాకు వినబడెను. వారు నా జనుల సరిహద్దులలో, వారు నా జనుల సరిహద్దుల్లో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించిరి. వారిని ఏం చేశారు? అమ్మోను వారు, మోయాబు వారు నా జనుల సరిహద్దుల్లో ప్రవేశించేసి నా ప్రజలను ఏం చేశారు? దూషిస్తే ఆ మాటలు బహుశా ఇశ్రాయేలీయులు వినలేదేమో, కానీ ఎవరు విన్నారు? దేవుడు విన్నాడట. అమ్మోను వారు, ఆ తర్వాత మోయాబు వారు మాట్లాడుతున్న దూషణ మాటలు నాకు వినబడ్డాయి. జెఫన్యా అనే గ్రంథం బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. ఈరోజు మొదటి ఆరాధనలో నేను జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 14-15 వచనాల్లో ఉన్న విషయాలు వివరించాను. బహుశా మీరు ఎవరైనా ఆ ప్రసంగం వినాలనుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత లైవ్లో చూడండి. ఈరోజు ఫస్ట్ సర్వీస్లో మరలా ఈ సర్వీస్లో మరొక వచ్చిన జెఫన్యాలోంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. జెఫన్యా అనే మాటకు దేవుడు నన్ను దాచును అని అర్థం. అందరూ చెప్పండి, జెఫన్యా అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు నన్ను దాస్తాడు. జెహోవా హైడ్స్ అనే మాట, దేవుడు నన్ను దాచిపెట్టేవాడు. ద లార్డ్ హైడ్స్. క్రీస్తు పూర్వం 640 నుండి 630 ఈ సంవత్సరాల కాలంలో జెఫన్యా అనే ఈ గ్రంథం రాయబడిందని చరిత్రకారులు చెబుతూ ఉంటారు.
ఇశ్రాయేలు వారు అష్షూరు సామ్రాజ్యానికి, యూదా వారు బబులోను సామ్రాజ్యానికి వెళ్ళిన మధ్యకాలంలో జెఫన్యా గ్రంథం రాయబడింది. ఉన్నాయి 3 అధ్యాయాలు అయినా కానీ చాలా విషయాలు దానిలో కనబడుతూ ఉంటాయి. అయితే దేవుడు తన ప్రజల పట్ల ఎలాంటి అద్భుతాలు చేయబోతున్నాడు, ఎలాంటి ఆశ్చర్యకారాలు చేయబోతున్నాడు అనడానికి ఈ గ్రంథాన్ని మనం చదివితే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. వీ కెన్ అండర్స్టాండ్ గాడ్స్ మైండ్ ఫర్ హిస్ పీపుల్. తన ప్రజల పక్షంగా దేవుని ఉద్దేశాలు అంటే బయలుపరచబడతాయి. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో మోయాబు వారు, అమ్మోనీయులు ఇశ్రాయేలు ప్రజల గురించి కొన్ని మాటలు మాట్లాడుకున్నారట. ఆ మాటలు ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. వారు సరిహద్దుల్లోనికి వచ్చేసి, నా ప్రజల సరిహద్దుల్లోనికి వచ్చి వారు అతిశయపడి మాట్లాడుతున్నారు. మీరు ఆ క్రింద మాటలన్నీ మీరు చదివితే ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. చూడండి ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు అని ఆలోచన చేస్తే అక్కడ రాయబడిన మాటలు ఎలా ఉన్నాయంటే చూడండి. అదే 2వ అధ్యాయము, ఈసారి 10వ వచనం చదువుతున్నాం. వారు అతిశయపడి సైన్యములకు అధిపతియగు యెహోవా జనులను దూషించిరి గనుక వారి గర్వమును బట్టి వారికి సంభవించును. ఏం సంభవిస్తాయి? మీరు ఆ తర్వాత వచనాలన్నీ చదివితే అక్కడ రాయబడుతున్నాయి. గర్వంగా మాట్లాడుతున్నారట, అతిశయపడి మాట్లాడుతున్నారట, దేవుని ప్రజలకు విరోధంగా మాట్లాడుతున్నారట, దేవుని ప్రజలను గాయపరచాలని, వారిని ఇబ్బంది పెట్టాలని మాట్లాడుతున్నారట. ఆ మాటలన్నీ ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. అందరూ ఒకసారి నా వైపు చూడండి. నీ దేవుడు ఏం వింటున్నాడు అని ప్రశ్నిస్తే, నీ గురించి ఎవరెవరైతే తప్పుగా మాట్లాడుతున్నారో, ఎవరెవరైతే నీ మీద లేనిపోయిన నిందలేస్తున్నారో, నేరాన్ని రుజువుపరచాలని, నిన్ను సమాజంలో చెడ్డ వ్యక్తిగా తీర్చిదిద్దాలని ఎంతమంది అయితే ప్రయత్నం చేస్తారో వారి మాటలు ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. నువ్వు కంగారు పడాల్సింది లేదు. నువ్వేదో ప్రూవ్ చేసేవలసిన పరిస్థితి అయితే అసలు లేదు. ఇక్కడ ఎవరైనా నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవునికి అవకాశమే. యుద్ధం ఎవరిదే? యెహోవాదే. ఆయన కదా కరెక్ట్గా సెటిల్ చేసేది పరిస్థితులన్నీ. ఒకవేళ ప్రజల్ని ఈ రోజు నేను నిందించొచ్చేమో, నువ్వెందుకు పనికి రానివాడు అనొచ్చేమో. దేవుడు విన్నాడు ఆ మాట. వారి మాట తప్పు అని ప్రూవ్ చేయడానికైనా దేవుడు నిన్ను పనికొచ్చేవాడిగా చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసనామమున మహిమపరచును. హల్లెలూయా. నువ్వు ఏమీ చేయలేవని అంటున్నారేమో ప్రజలందరూ. నీకున్న వైకల్యాన్ని బట్టి, నీకున్న వైఫల్యాన్ని బట్టి ప్రజలందరూ నేను చూసి యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్ అంటున్నారేమో. దేవుడు వినేశాడు ఆల్రెడీ ఆ మాటల్లో. అవి తప్పును ప్రూవ్ చేయడానికైనా దేవుడు నేను ఏం చేయబోతున్నాడు? ఇక్కడ లేవనెత్తబోతున్నాడు. యోసేపును అన్నలు గోతులో పడేశారు కదా. ఏ ప్లేస్లో పడేశారు చెప్పగలరా ఎవరైనా? ఎనీబడి? బైబిల్ చదువులు చాలామంది ఉన్నారు కదా. యోసేపును గోతులో పడేశారు కదా. గొయ్యి ఎక్కడ ఉందో చెప్పగలరా? దోతాన్ అనే ప్రాంతంలో ఉంది. వండర్ఫుల్. దోతాన్ అనే ప్రాంతం. ఆ ప్రాంతంలో యోసేపుని తీసుకెళ్ళి పడేశారు. దోతాన్ అనే ప్రాంతానికి ఆ మాటకు 2 బావులు అని అర్థం, 2 wells అని అర్థం. ఇప్పటికీ కూడా మనం దోతాన్ వెళ్తే ఇజ్రాయెల్ దేశంలో ఆ 2 wells ఉన్నాయి. అక్కడ 2 బావులు ఉంటాయి. ఆ ప్రాంతంలో యోసేపుని తీసుకెళ్ళి గోతులో పడేశారు. ఎవరు అంటే సొంత అన్నలే. ఆ సందర్భంలో యోసేపు గురించి వారు మాట్లాడుకున్న మాటలు ఏంటో తెలుసా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదికాండం 39 అంతా చదవండి. దానిలో ఉన్నాయి. ఇవన్నీ చూపించిన ఉద్దేశం కాదు. యోసేపుని తీసుకెళ్ళి గోతులో పడేస్తూ వీడి కళలు ఏమవుతో చూస్తాం అన్నారు. ఏమన్నారు? వీడి కళలు ఏమవుతో చూస్తాం, వీడి కళలు ఏమోగునో చూతుము రండి అని చెప్పి యోసేపుని ఎక్కడ పడేశారు? గోతులో పడేశారు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఒకరే చూశారా లేదా? వాళ్ళు యోసేపు కళల నెరవేర్పును చూశారా లేదా? ఖచ్చితంగా చూశారు. ఎందుకు అంటే యోసేపు పన చుట్టూ మిగతా పనులు నమస్కరించాయని అతను కల వస్తే, కొంతకాలం తర్వాత ధాన్యం కోసం అన్నలు ఐగుప్తుకు వస్తే అక్కడ సింహాసనం మీద కూర్చున్నది తమ సొంత తమ్ముడే అనే విషయం తెలియక ఏం పడ్డారు? ఎవరికి? యోసేపుకి. ఇప్పుడు యోసేపు గుర్తొస్తుంది, ప్రభువా అప్పుడు ఇచ్చిన కళ ఎంత చక్కగా నెరవేరుతుంది. ఆయన మనలందరూ వరుసపెట్టి ఆ పెద్దోడు అంటున్నాడు, రే రాజుగారు రా, మొక్కండ్రా, మీకు భోజనం కావాలంటే మొక్కండ్రా అనేసరికి అందరూ పడిపోయారు. ఆ పిక్చర్ యోసేపు గారికి ఏమైంది? గుర్తొచ్చి కళలు ఏమవుతో చూస్తామన్నారుగా, ఇక్కడ చూశారు. యోసేపు ముందు సాగిలిపడిన తర్వాత యోసేపు ఇలా అంటున్నాడు అనుకుందాం. నేను ఇమాజినరీగా బైబిల్ చదువుతున్నాను. బాబు ఇక చాలు, లేవండి, చాలామంది రెడీగా ఉన్నారు అనగానే రూబెన్ తెల్ల పైకెత్తి, మాకు ఇంకా పెట్టాలని ఉంది సార్. ఎందుకంటే మీరు వద్దంటారు? మా మనసులో ఒకలాంటి ఏముంది, ఒక భావన, ఈయన ఎవరికో చాలా గట్టిగా దండం పెట్టేయాలని మేము నిర్ణయించుకున్నాం. దయచేసి మమ్మల్ని ఆపకండి, లెట్ us డూ ఇట్.
సరే ఇంకో 5 నిమిషాలు అయిన తర్వాత బాబు ఇంక లేవండి చాలు, సాష్టాంగపడి నమస్కరించి, లేదంటే ఇంకా మాకు తరిమి తీరడం లేదండి. కళలు ఏమవుతాయో చూస్తామన్నవాడు చూస్తున్నాడు. ఇప్పుడు దేవుడు నెరవేర్చాడు లేదా ఆ కళ? ఎగ్జాక్ట్గా నిన్ను చూసి కొంతమంది అలాగే అంటున్నారేమో ఈరోజు. నీకున్న దర్శనాన్ని నువ్వు పంచుకున్నప్పుడు, నీకున్న కళను నువ్వు పంచుకున్నప్పుడు, నీకున్న గమ్యాన్ని నువ్వు చెప్పినప్పుడు, నేను దేవుని కోసం ఇది చేద్దాం అనుకున్నప్పుడు అందరూ అంటున్నారేమో నీ కళలు ఏమవుతో చూస్తాం, నీ దర్శనం ఏమవుద్దో చూస్తాం, నీ సేవ ఏమవుద్దో చూస్తాం, నీ పరిస్థితి ఏంటో చూస్తామని. నేను ప్రకటిస్తున్నాను, దేవుని సేవకునిగా లేఖనానుసారంగా ఒకరోజు ఖచ్చితంగా చూస్తారు వాళ్ళు నీ కళ నెరవేర్పును. దేవుడు నా మన స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యువర్ గాడ్ విల్ టేక్ యూ టు దట్ ప్లేస్. దేవుడు తీసుకెళ్తాడు ఆ ప్రాంతానికి. చూస్తాడు. నేను సేవ ప్రారంభించినప్పుడు కూడా చాలామంది ఇలాగే అన్నారు, ఎంతవరకు వెళ్తాడో చూద్దామని. అందరికన్నా ఎక్కువ వాళ్ళే చూస్తున్నారు ఈరోజు నన్ను. ఎస్, ఐఎమ్ టెల్లింగ్ యూ మై ఫ్రెండ్, అందరికన్నా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఈరోజు వెస్లీ గారు ఎక్కడున్నారంటే మీకు కొన్నిసార్లు తెలియపోవచ్చు, వాళ్ళకి బాగా తెలుసు ఎక్కడ ఉంటారు. వెతుకుతారో వాళ్ళు, ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఏమేం చేసేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడు, దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడు, ఎలా ఉంటుందో ఎలా చేస్తాడో చూస్తాను. వాళ్ళు ఈరోజు నన్ను చూసిన వాళ్ళందరూ దేవుని స్తుతిస్తున్నారు. దేవుడు తీసుకెళ్తానన్నాడు, దేవుడు తీసుకెళ్తానన్నాడు. మొన్న ఒక ఆయన అన్నాడు, అమలాపురం వెళ్ళొచ్చేస్తున్నారు సార్ మీరు అమెరికా అన్నాడు. మరి నేనేం చేయను బాబు, మరి నాకు కూడా వెళ్ళడం కొన్నిసార్లు కష్టమే. అమెరికా ప్రయాణం అంటే ఏమైనా చిన్న విషయమా? హైదరాబాద్ నుండి ఒక్కసారి ఫ్లైట్లో కూర్చున్నామంటే 18 గంటల ఫ్లైట్ జర్నీ. అలా కూర్చుని, మీరు ఎలాగైతే కూర్చుని అలా 14 గంటలు అలా కూర్చుని ఉండాలంటే చాలా కష్టమే. కానీ అవసరత అలా ఉంది, దేవుడు తీసుకెళ్తున్నాడు. అక్కడ ఆహ్వానాలు అలా ఉన్నాయి. చాలామంది దేవుని సేవకులుగా పిలుస్తున్నారు దేవుని వాక్యం కోసం. దేవుడు తీసుకెళ్తున్నాడు. నీ కళలు ఏమవుతాయో చూస్తాం. దేవుడు ఒక రోజున నెరవేర్చి చూపించాడు. అది కూడా అన్నలందరూ బతుకుండగానే ఆ కళలను వారు చూశారు. యోసేపుని దేవుడు ఎంతగా హెచ్చించాడో. డోంట్ వరీ మై ఫ్రెండ్. మోయాబీలు మాట్లాడుకుంటున్న ఆ నిందలు దేవునికి వినబడుతున్నాయి. అమ్మోనీయులు మాట్లాడుతున్న నిందలు దేవుడు వింటున్నాడు. వాటిని ఆశీర్వాదకరంగా మార్చి నీ మీద దేవుడు ఏం చేస్తున్నాడు, వాటిని కురిపిస్తున్నాడు. నేను ఒక మాట నమ్ముతాను, ఈరోజు మనం అనుభవించే చాలా ఆశీర్వాదాలు ప్రజల దగ్గర నుండి బయలుదేరేటప్పుడు నిందలుగానే బయలుదేరినాయి, కానీ మధ్యలో నా యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. మై గాడ్ ఈజ్ స్టాండింగ్ బిట్వీన్ దెమ్ అండ్ మీ. నాకు వారికి మధ్యలో నా దేవుడు ఉన్నాడు. వాళ్ళ దగ్గర నుండి వస్తున్న నిందలన్నీ తీసుకుని దేవుడు వాటిని ఆశీర్వాదాలుగా మరిచి ఎట్టేస్తున్నాడు, మన మీద కుమ్మరించేది. డోంట్ వరీ అబౌట్ యువర్ ఫ్యూచర్. వాళ్ళు వీళ్ళు తప్పుగా చెడుగా మాట్లాడుకున్నా బాధపడద్దు. ఒకవేళ నీలో పొరపాటు ఉంటే సరి చేసుకో. ఆ మాటల్లో వాస్తవం ఉంటే సరి చేసుకో. దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకో. వాస్తవం లేదంటావా, నిలబడి గట్టిగా. దేవుడు నీ పక్షాన ఉంటాడు. నీ పక్షాన్ని నిలబడే దేవుడు ఆయన. తన ప్రజల పక్షంగా పనిచేసే దేవుడు. ఏ నోర్లైతే తన బిడ్డలకు వ్యతిరేకంగా లేచాయో వాటిని తీర్పు తీర్చాడని బైబిల్లో రాయబడింది. జెఫన్యా గ్రంథంలో ఆ క్రింద వచనాలు మీరు చదివితే వారు అహంకారంగా మాట్లాడారు, గర్వంతో మాట్లాడారు, అతిశయపడి మాట్లాడారు. నా జనుల సరిహద్దుల్లోకి వాళ్ళు వచ్చేశారు. దేవుడు నీకు నియమించిన సరిహద్దులోనికి మరెవరిని రానివ్వడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఆయన నియమించిన ఆశీర్వాద సరిహద్దు నీదే. When God puts a boundary, He will never ever let anyone come into that boundary, because that's your blessing. అది నీ ఆశీర్వాదం, అది నీ దీవెన. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. మోయాబీలు అమోనీయులు వేసిన నిందలు నాకు వినబడ్డాయి. ఈరోజు మన దేవుడు వింటున్నాడు. అడిగారు కదా శాస్త్రులు పరిచయాలు, వింటున్నావా? వింటున్నా. ఏం వింటున్నావు? నా ప్రజల స్తుతులు వింటున్నానో, వారి ప్రార్థనలు వింటున్నానో, వారి గురించి అన్యజనులు మాట్లాడే చెడ్డ మాటలు కూడా నేనేం చేస్తున్నానో వింటున్నానో. మనకు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు ఆయన. ఆ నిందలను అవమానాలను దీవెనకరంగా మార్చి మన మీద కృమరించే దేవుడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని. దిస్ ఇస్ ద టైమ్ టు ప్రే. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వీఆర్ సర్వింగ్ దిస్ మార్నింగ్. మన స్థితిగతులు మార్చగలిగిన దేవుడు, మన పరిస్థితులు మార్చగలిగిన దేవుడు ఆయన. ప్రభువా నువ్వు వింటున్నావా అని అడిగిన ప్రశ్నకు ఎస్ వింటున్నాను. నా ప్రజల స్తుతులు నేను వింటున్నాను, వారి ప్రార్థనలు నేను వింటున్నాను. వారి మీద పడుతున్న నిందలు, శత్రువులు మాట్లాడుకుంటున్న మాటలు వింటున్నాను. నీ దేవుడు చెవిటివాడు కాదమ్మా, చెవులుండి విననివాడు కాదు. నీ దేవుడు వింటున్నాడు. నీ గురించి ఎవరెవరైతే చెడ్డగా మాట్లాడుకుంటున్నారో, శాపగ్రస్తమైన మాటలు మాట్లాడుతున్నారో, నీ పతనాన్ని ఆకాంక్షించే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వారి మాటలన్నీ దేవుడు వింటున్నాడు. నీ దేవుడు ఎంత సామర్థ్యం కలిగిన వాడు అంటే వాటిని దీవెనలుగా మార్చి నీ మీద కుమ్మరించగలడు. గాడ్ కెన్ షవర్ హిస్ బ్లెస్సింగ్స్ అపాన్ యూ.
వింటున్నాడు దేవుడు. నువ్వు కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు, చింతపడొద్దు. నీ ప్రార్థన వింటున్న దేవుడు. అందరూ దేవుని వైపు మనం చూడాలి. ఎస్ఐ నువ్వెంత గొప్పది. గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, ఆదరించెను నీ వాక్యము, లేవనెత్తెను నీ హస్తము. హల్లెలూయా. ఆదరించెను నీ వాక్యము, లేవనెత్తెను నీ హస్తము. హల్లెలూయా. గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు. ప్రేమగల తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు వింటున్నావా అన్న ప్రశ్నకు మీరు ఇచ్చారు, ఎస్ నేను వింటున్నాను. నీ ప్రజల స్తుతులను వింటున్నావు ప్రభువా, నీ ప్రజల ప్రార్థనలు వింటున్నావు, నీ ప్రజల నిమిత్తం శత్రువులు మాట్లాడుకుంటున్న మాటలు వింటున్నావు. ప్రభువు నువ్వు ఎంత మంచి దేవుడు నాయన. చెవిని నిర్మించిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. ప్రభువా, మా పట్ల నీకున్న ప్రతి మంచి ప్రణాళికను బట్టి నీకు స్తోత్రాలయ్యా. స్తుతుల మూలంగా చంటి బిడ్డలో బాలురేఖ స్తుతుల మూలంగా దుర్గాన్ని స్థాపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే నన్ను స్తుతిస్తున్నారో, నీ సన్నిధిలో తమ హృదయాలు కృమ్మరించి ప్రార్థిస్తున్నారో ప్రభువా, వారి నిమిత్తం శత్రువులు, యోసేపు అన్నలు, వీడి కలలు ఏమవుతాయో చూతము రండి అని మాట్లాడుకున్నారు. ఆ మాటలను విన్నావయ్యా. ఆ కళలు నెరవేర్చావు, దర్శనము నెరవేర్చావు, యోసేపు నిలబెట్టావు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే హ్యూమిలియేట్ చేస్తున్నారో అయ్యా, నీ ప్రజలను ఎవరైతే అవమానకరంగా మాట్లాడుతున్నారో, లేనిపోయిన నిందలు వేసి మీరెందుకు పనికిరాని ఏది కాదని ఎంతమంది అయితే నీ ప్రజలను చూసి వెక్కిరిస్తున్నారో, ఆ మాటలను వింటున్నావు నాయన. మేము మాటల ద్వారా సమాధానం చెప్పాలనుకుంటాం, కానీ నువ్వు చేతల ద్వారా సమాధానం చెప్పే దేవుడు కనుక నీకు వందనాలు. తగిన సమయంలో నీ ప్రజలను హెచ్చించడం వలన అనేక మంది నోళ్లను నువ్వు మూయబోతున్నావు కనుక నీకు స్తోత్రాలయ్యా. కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా, కనికరించి సహాయం చేయండి. నువ్వు వినే దేవుడు కనుక నీకు వందనాలు. యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి.